ఇది ఎందుకు ఒక కామన్ మ్యాన్కి ఇది ప్రస్తుతానికి ఇది అవసరం. దీన్ని ఎట్లాగా మనం అందిపుచ్చుకోవాలి, ఇది తీసుకున్న తర్వాత ఎలాంటి కెరీర్ బిల్డ్ అవుతుంది అనేటువంటి వివరాలన్నీ కూడా మనకి కంపెనీ చక్కటి స్లైడ్స్లో పొందుపరిచింది. ఏ కంపెనీ అయినా సరే తన దగ్గర ఉన్నటువంటి చాలా విషయాలు మరుగున పెడుతూనే ఉంటుంది, చాలా కంపెనీలు ఆల్మోస్ట్. బట్ ఇండస్ట్రీ మాత్రం తెరిచిన పుస్తకం. అసలు ఇండస్ట్రీ ఎవరు, ఏమిటి, ఎలాంటి ఆపర్చునిటీ ఇస్తుంది, దీన్ని మనం ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఇప్పుడున్న కామన్ మ్యాన్ దీన్ని ఎందుకు అర్థం చేసుకోవాలనేటువంటి వివరాలన్నీ చాలా క్లియర్గా, క్లారిటీగా మనకి స్లైడ్స్ రూపంలో వస్తాయి. కాబట్టి ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళు వచ్చి ఉండొచ్చు. అందరికీ నమస్తే, టీమ్ హన్యం నుంచి అండ్ ఇండస్ట్రీ నుంచి. పాత వాళ్ళు అయితే మాత్రం చాలాసార్లు వినే ఉంటారు, అయినా మరొకసారి వింటే మోర్ క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మనం సెషన్లోకి వెళ్దాం. సెషన్లోకి వెళ్ళే ముందు నాకు ఏదైనా ఒక ఆపర్చునిటీ ఉంటే బాగున్ను అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే కనుక ఒకసారి ఒక తంబు ఇవ్వండి. ఒక ఆపర్చునిటీ ఉంటే బాగున్ను అని. రెండు రకాల ఆపర్చునిటీలు మరలా. ఒకటి హెల్త్ అండ్ రెండు వెల్త్. ఒక కామన్ మ్యాన్ ఏదైనా ఒక బిగ్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు కుటుంబం మొత్తం ఒకటే ప్రార్థిస్తుంది, ఏమని? ఎలాగైనా సరే ఈయన ఇంటికి వస్తే చాలు, ఎలాగైనా ఎట్ ఎనీ కాస్ట్ ఎంతైనా పెట్టండి, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే కోరిక మాత్రం ఎలాగైనా బయటపడాలని. హెల్త్ విషయంలో. రెండోది మనీ విషయంలో. మనీ విషయంలో కూడా ఎలా అయినా సరే జీవితంలో ఎక్కడో వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెటిల్ అవ్వాలి. పోనీ పేరెంట్స్ సెటిల్ అవ్వకపోతే పిల్లలైనా సెటిల్ చేయాలని ప్రతి పేరెంట్స్ ఆలోచిస్తారు. మీరు ఆలోచిస్తే కనుక ఒకసారి తంబివ్వండి. ఎందుకంటే నా కోసం మా అమ్మగారు మా నాన్నగారు చాలాసార్లు మొక్కుకున్నారు, నాకు అది తెలుసు. అది నేను పేరెంట్ కాకముందు నమ్మేవాను కాదు, నేను ఎప్పుడైతే పేరెంట్ అయ్యానో అది అప్పుడు నాకు అర్థమైంది. సో ఇలాగా ఒక ఆపర్చునిటీ ఉంటే బాగున్ను, ఎలా అయినా గట్టెక్కాలి ఇక్కడ అనే వాళ్ళందరికీ బెస్ట్ బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుందండి ఇది. ఇది మీకు చివరిలో అర్థమవుతుంది. వితౌట్ ఎనీ డిలే మనం సెషన్లోకి వెళ్దాం. సార్ ఒకసారి స్లైడ్స్ షేర్ చేయండి సార్. మాస్టర్ సార్, కొంచెం ప్లే చేయండి. ఓకే. మీకు 2 వీడియోస్ కూడా పంపాను. సార్ చెప్పాను, అది కూడా చేయండి. ఎస్ సార్. సో మనం ఎందుకు ఈ ఆపర్చునిటీని తీసుకోవాలి, ఎందుకు దీని వెంటపడాలి అనేటువంటిది వన్ బై వన్ మనకు కొన్ని స్లైడ్స్ ఉన్నాయి. దాన్ని కొంచెం క్లియర్గా, క్లారిటీగా చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంకా చాలా సమయం ఉంది మిత్రమా. మన బంధువులు, స్నేహితులు, మీరు ప్రొడక్ట్ ఇచ్చిన వాళ్ళు, మీ టీం మెంబర్స్ చాలామంది రాలేని పరిస్థితులు ఉండొచ్చు. ఒకసారి వీలైతే ఒకసారి ఫోన్ కాల్ చేసి అటెండ్ చేయించండి. ఆ, ఇది విఓపి అండి, వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటాం. ఏంటి ఓరియంటేషన్ అంటే కనుక సరైన మార్గంలో మనల్ని నడిపించేదని. ఒక కామన్ మ్యాన్ తనకి ఏదైనా ఒక ఆపర్చునిటీ ఉంటే బాగున్ను అనుకున్నప్పుడు, అలాంటి ఆపర్చునిటీ తన చేతిలోకి వస్తే ఈ ఆపర్చునిటీని ఎలాగ వినియోగించుకోవాలని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఈ యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రామ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈ ఓరియంటేషన్ దేనికి ఉపయోగపడుతుందంటే, మనము ఎంచుకున్న రంగము ఎంత చట్టబద్ధమైనది, న్యాయబద్ధమైనది, ఎట్ ప్రజెంట్ సమాజానికి అవసరమని క్లారిటీ ఇస్తుంది. ఓకే. ఈ యొక్క ఓరియంటేషన్లో ఫస్ట్ రెండు విషయాలు చాలా కామన్ అని చెప్తూ ఉంటారండి. ప్రతి మనిషికి రెండు ఉంటాయంట. ఒకటి బ్రతకాలంటే ఆక్సిజన్, రెండోది ఎవరైనా టైప్ చేయండి, మనిషి జీవించాలంటే ఆక్సిజన్ కావాలంట. రె సెకండ్ థింగ్, డైరెక్ట్ పాయింట్ ఒకటి ఉంటుందండి, అది ఈక్వల్ టు ఆక్సిజన్ అనమాట మనిషికి. దాన్ని మనీ అని చెప్తున్నారు మనకి. మనీ. మనీ లేకుండా మీ ఇంటి గడప దాటడం అసాధ్యం ఇటువంటి రోజుల్లో. సో అటువంటి మనీ ఏ ఏ రూపాలు మార్చుకుంటూ వచ్చిందో ఒకసారి చూడండి. ఇక్కడ 1960 నుంచి 2040 వరకు ఒక కామన్ మ్యాన్ కోసం ఒక స్లైడ్ ఇవ్వడం జరిగింది. ప్రతి 20 సంవత్సరాలకి ఒక కుటుంబం జీవించడానికి ఎంత డబ్బులు అవసరం అవుతున్నాయో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. 1960లో ₹100 ఉంటే ఒక చక్కటి కుటుంబం అంటే, మినిమం కుటుంబం అంటే ఒక ఇద్దరు పిల్లలు, భార్యాభర్త అనుకుందాం. సో ఒక చిన్న కుటుంబానికి ₹100 సరిపోయేదంట. అది 1980కి వచ్చేసరికి ₹1000 అవసరం ఉండేదంట.
2000లో 10,000 అవసరం ఉందంట. 2020 నాటికి అది ₹1,00,000 వరకు చేరింది. చాలామంది 2020లో 1,00,000 ఉండాలా నిజమేనా అని అనుకుంటారు. మనం మాట్లాడుతుంది మిడిల్ క్లాస్ గురించి అనుకుందాం. ఎందుకంటే మిడిల్ క్లాస్ మ్యాన్‌కి హయ్యర్ క్లాస్‌కి వెళ్ళాలని ఆలోచన ఉంటది. మరీ కింద బ్రతకాలని అతనికి ఉండదండి. ఖచ్చితంగా ఎన్నో ఆశలతో భారతదేశంలో 70% వీళ్ళే ఉన్నారండి. నిజంగా ₹1,00,000 అవసరం ఉంటదంటారా? ఈ ఈ సెషన్ అయిన తర్వాత ఒకసారి లెక్క వేయండి. మీకయ్యే ఖర్చులు, మీకొచ్చే జీతాలు, మీ పిల్లల ఫీజులు, మీ రెంటలు, కరెంటులు, ఫోను బిల్లులు, పండగలకి బట్టలు, చుట్టాల ఫంక్షన్‌లకి పెట్టే కట్టుబడులు అన్నీ కలిపి ఎంతవుతుందో లెక్కేసుకోండి. ఇక 2040కి ఎంతుంటే ఒక కుటుంబం సాఫీగా సాగిపోతదనేది ప్రశ్న. నిజంగా 2040లో మనం జీవించడం అది దర్జాగా మీన్స్ అంటే పిల్లలకి కావాల్సినవి కొనిస్తూనే, మన అవసరాలు తీర్చుకుంటూనే, అత్యవసరానికి కొద్దిపాటి మనీ కూడా మనం దాయాలంటే ఎంత ఇన్‌కమ్ సోర్స్‌లు ఉండాలో ఆలోచించాలి. మరి అటువంటి ఇన్‌కమ్ సోర్స్ మన దగ్గర ఉందా? అలా గనక లేకపోతే ఈ రోజే ఆలోచించమంటుంది ఇండస్ట్రీ. నెక్స్ట్ స్లైడ్ సార్. మరి ఇలా అవ్వాలంటే ఏం చేయాలి? ఉద్యోగాలా? వ్యాపారాలా? అంటే గనక ఆలోచిద్దాం. ఒకవేళ మీరు ఉద్యోగంలో ఉన్నారనుకుందాం. నాకొక ఫ్రెండ్ ఉన్నాడండి. నాతో ఎంఎస్‌సి ఆర్గానిక్ కెమిస్ట్రీ అయ్యింది మా ఫ్రెండే. తను యూనియన్ బ్యాంకు ఏజీఎంగా ఉన్నాడు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్. చాలా మంచి జీతంలో ఉన్నాడు. నాకు 2 డేస్ బ్యాక్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక్కటే మాట అన్నట్టు. కొంచెం డల్‌గా ఉంది. ఏమైందని నేను అడిగాను. నాకొచ్చే జీతంలో 20,000 తిరిగిచ్చేస్తాను. నన్ను 5 గంటలకే పంపించండి ఇంటికని అడిగాడంట. పై వాళ్ళకి లెటర్ పెట్టాడంట. 2 నెలల నుంచి పెడుతున్నాడని. నాకంత జీతం వద్దండి. 20,000 రిటర్న్ ఇచ్చేస్తాను. కొంచెం నాకు వర్క్ బర్డెన్ తగ్గించమని అడిగితే వాళ్ళన్నారంట, "రిజైన్ చేసి వెళ్ళండి గానీ, ఇలాంటి లెటర్‌లు మళ్ళీ పెట్టొద్దన్నారట." నేనడిగాను ఏమయ్యింది అని. అతను ఉదయము 9కి వెళ్తాడంటండి. లాక్ ఓపెన్ చేస్తాడంట. మళ్ళా రాత్రి 9:30కి తనే తాళాలేసుకొని వస్తాడంట. నైటు పడుకున్నా సరే, ఆ సిస్టమ్ మీద కొట్టే కీబోర్డ్ సౌండ్‌లు, చెక్ అయ్యిందా లేదా అనే కలలు ఇవే వస్తాయంట. బట్ మంచి జీతం. వెల్ సెటిల్డ్. బట్ నో పీస్. ఇక బిజినెస్ మ్యాన్ దగ్గరకొద్దాం. అన్ని బిజినెస్‌లు సక్రమంగా వెళ్తున్నాయా? మనం ఒక టీ కొట్టు పెట్టుకుంటే పక్కనే ఇంకో టీ కొట్టు వస్తది. మీరొక బ్యూటీ పార్లర్ పెడితే 6 మంత్స్‌లో పక్కన బ్యూటీ పార్లర్ వస్తది. మీరొక క్లాత్ స్టోర్ పెడితే పక్కన క్లాత్ స్టోర్ వస్తది. మీరొక మెడికల్ షాప్ పెడితే ఇంకో సంవత్సరానికి పక్కన మెడికల్ షాప్ వస్తది. ఏ బిజినెస్ సజావుగా సాగట్లేదు. అయితే మరి ఏ రంగాన్ని ఎంచుకోవాలంటే గనక 2040లో ఒక కామన్ మ్యాన్ తనకు కావాల్సినయన్ని సమకూర్చుకోవాలంటే ఉద్యోగ వ్యాపారాల్ని మించిన రంగాన్ని ఎంచుకోవాలి. అదే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటున్నారు. ఏంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మనం అవకాశాల కోసం ఎదురు చూడడం కాదు. మనం అవకాశాలు ఇచ్చే స్థితిలో ఉండడమే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటారండి. ఏముంటుంది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అంటే గనక వర్క్‌లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీరొక ప్రైవేట్ ఎంప్లాయీ అవ్వనివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వనివ్వండి, చిన్న బిజినెస్ అయినా సరే రన్ చేయనివ్వండి. మీ పనులు చూసుకుంటూనే మీ ఖాళీ సమయాన్ని ఇక్కడ పెట్టొచ్చు. 2 సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఒకవేళ దీన్ని గనక కొంచెం సీరియస్‌గా తీసుకోగలిగితే, కనీసం రోజులో 5, 6 గంటలు దీనికి కేటాయించగలిగితే, మీరొక 2, 3 ఇయర్స్ గనక కంటిన్యూయస్‌గా దీంట్లో వర్క్ చేయగలిగితే మంచి ఎర్నింగ్స్‌లోకి వెళ్తూ మీరు సెలబ్రిటీ లైఫ్ స్టైల్‌లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే బీ యువర్ ఓన్ బాస్. ఇక్కడ మీకెవరు బాసులు ఉండరండి. సెలవుల కోసం లీవ్ లెటర్‌లు పెట్టక్కర్లొద్దు. ఎవరి దగ్గర చేతులు కట్టుకొని ఉండవలసిన అవసరం లేదు. ఎవరి ఐడియాలను మీరు ఫాలో చేయవలసిన అవసరం లేదు. మీ యొక్క అభివృద్ధిని మీ చేతిలో ఉంటుంది. మీరు మాత్రమే ఇక్కడ బాస్‌గా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ మోస్ట్ రివార్డింగ్. ఎక్కడా లేనంత గౌరవం ఇక్కడే మనకు దక్కుతుందండి. సో, ఎందుకు చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అవ్వాలనుకుంటారంటే, ఈ 4 ప్రధానమైన కారణాల వలన మాత్రమే వాళ్ళు ఒక వ్యవస్థాపక నిర్మాతగా వాళ్ళు ముందుకు వెళ్తారు. మనకు అటువంటి అవకాశం ఈరోజొచ్చింది. అయితే ఎందుకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఉండాలి అంటే గనక, ఖచ్చితంగా ఇక్కడ మనకి జాతీయ భావం అనేటువంటిది ఉంటుంది. ఒక ఉద్యోగస్తుడికి గాని, లేదా ఒక చిన్న వ్యాపారస్తుడికి గాని జాతీయ భావం ఉంటుందో లేదో తెలీదు గానీ, ఒక్క ఎంటర్‌ప్రెన్యూర్‌కి మాత్రం 100% జాతీయ భావం ఉంటుందండి. ఎవరు చెప్తున్నారు నేషన్ గురించి ఫస్ట్ ఆలోచించాలని? సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్తా ఉన్నారు. ఏమని?
ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ ద వెల్త్ క్రియేటర్స్ ఆఫ్ ద నేషన్ అని చెప్తున్నారు. ఈ యొక్క భారతదేశం ఇంకా ముందుకు వెళ్ళాలంటే వ్యవస్థాపక నిర్మాతలు రావాలని. ఈజ్ ఇట్ ట్రూ? నిజమా కాదో ఒకసారి ఆలోచిద్దాం. 1947 అనుకుందాం. అంటే మనకి స్వాతంత్రం రాకముందు ఫ్రీడమ్ ఫైటర్స్ అవసరం ఉన్నారండి మనకి. 1997 తర్వాత అంటే స్వాతంత్రం వచ్చిన తరువాత ఇండియాకి లీడర్స్ అవసరమయ్యారండి. టిల్ డేట్ 2025లో ఈ 21st సెంచరీలో ఇండియాకి ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలని చెప్తున్నారు. ఎందుకని? ఫ్రీడమ్ ఫైటర్స్ ఏమో ఫ్రీడమ్ కోసం ఆలోచించారు. లీడర్స్ ఏమో వెల్‌ఫేర్ గురించి ఆలోచించారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ మాత్రం ఇంకా దేశం ముందుకు వెళ్ళాలంటే వీళ్ళ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని సాక్షాత్ ప్రధానమంత్రి చెప్తున్నారు. ఓకే. నేను ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకున్నాను. మరి ఏం అవసరం ఉంటది ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కంటే? ఎంటర్‌ప్రెన్యూర్‌కి 2 ప్రధానమైన అంశాలు ఉంటాయంటండి. ఒకటి క్యాపిటల్ అండ్ ఐడియా. బిఫోర్ డేస్‌లో 2 అవసరం ఉండేవండి. 2 అవసరం ఉండేవి. ఎందుకంటే ఒక మంచి క్యాపిటల్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ తను పెట్టే బిజినెస్ మీద తనకు అవగాహన ఉండాలి. కానీ 21st సెంచరీలో మాత్రం ఐడియా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట అండి. మన దగ్గర గనక క్యాపిటల్ లేకపోయినా సరే మంచి ఐడియా గనుకుంటే క్యాపిటల్ ఇవ్వడానికి ఆటోమేటిక్‌గా జనాలు సిద్ధంగా ఉన్నారంట ఈ జనరేషన్. సో, ఇప్పుడు మీరు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే ఐడియా అనేటువంటిది స్ట్రాంగ్ ఉండాలి. ఇది 21st సెంచరీ బిజినెస్ మాట అండి. ఎప్పుడైతే మీ ఐడియా స్ట్రాంగ్ ఉందో, ఎప్పుడైతే మీ ఐడియాకి మీరు కమిట్ అవుతున్నారో, అప్పుడు మన దగ్గర క్యాపిటల్ పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారండి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మనం రోజు చూసే జొమాటో. అతనికి హోటల్స్ లేవు. బట్ ప్రతి హోటల్ నుంచి కస్టమర్ దగ్గరికి వితిన్ మినిట్స్‌లో ఫుడ్ డెలివరీ అయిపోతుంది. ఇక్కడ హోటల్ అతని బెనిఫిట్ ఉంది. మధ్యన సప్లైర్ చేసే జొమాటోలో చేసే అతనికి బెనిఫిట్ ఉంది. అండ్ కస్టమర్ కూడా టైమ్ సేవ్ అవుతుంది. అండ్ అతనికి కార్‌లేమి లేవు. అతని దగ్గర బైక్స్ ఏమి లేవు. కానీ కస్టమర్ చిన్నగా తన అడ్రెస్ పెడితే ఒక కారొచ్చి ఆగుతుంది. బైకొచ్చి ఆగుతుంది. సో, ఇక్కడ అతను బెనిఫిట్ అవుతున్నాడు. కస్టమర్‌కి బెనిఫిట్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఈ బైక్ డ్రైవర్‌లకు కూడా బెనిఫిట్ ఉంది. ఇక ఓయో అతనికి హోటల్స్ ఏమి లేవు. రూమ్స్ అద్దెకివ్వడానికి. అతని చిన్న ఐడియా అతనికి బెనిఫిట్ అవుతుంది. హోటల్స్‌కి బెనిఫిట్ అవుతుంది. కస్టమర్‌కి బెనిఫిట్ అవుతుంది. ఇది 21st సెంచరీ బిజినెస్ అండి. ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. జొమాటో, స్విగ్గీ, ఓలా, ఓయో ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఏంటనేది మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తుందండి. ఇక్కడ ఐడియా స్ట్రాంగ్ ఉంది. క్యాపిటల్ పెట్టడానికి ఎవరో ఒకరు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఇండస్ వివా దగ్గర ఒక బ్యూటిఫుల్ ఐడియా ఉందండి. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇండస్ట్రీ వారి దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది. మన దగ్గర ఐడియా గనుక లేకపోతే. ఏంటి ఐడియా? 1+1+1 = 3. ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే. 3 ఒకటిలో 3. బట్ వాయిస్ వాట్ ఈస్ ఒక్కోసారి 21st సెంచరీ అంటే సారీ గనక పర్లేదు క్షమించండి. చెప్పండి. వాయిస్ ఒక్కోసారి స్లో అయ్యి ఇట్లా వస్తుంది సార్. కొంచెం అదొక్కసారి. ఓకే. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికి అట్లనే ఉందండి? సార్ ఓకే పర్ఫెక్ట్ చెప్పండి. క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో, ఇక్కడ వాట్ ఈస్ ద సినర్జీ? ఏంటి సినర్జీ అంటే గనక 1+1+1 = 111 అంటండి. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గదా! జొమాటో గనక చూస్తే ఒక బిగ్ రెస్టారెంట్ ఉంటది. మంచి కస్టమర్ ఉంటాడు. దాన్ని ఫుడ్ సప్లై చేయడానికి ఒక అబ్బాయి ఉంటాడు. ఆ 3 సినర్జీ అండి. ఎక్కడ కూడా కొరిలేషన్ దెబ్బతిందు. ఒక బిగ్ ఆర్గనైజేషన్ అయిపోయింది. అట్లాగే ఓలా, అట్లాగే స్విగ్గీ, అట్లాగే మీరు ఏదైనాది తీసుకోండి. అంటే ఒక సింగిల్ వ్యక్తి చేసే పనులు ముగ్గురు గనక సేమ్ క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులు గనక చేస్తే అది మోర్ అండ్ మోర్ ఎనర్జీనిస్తదండి. ఈరోజు మనం ఇలాగా 1+1+1 = 111 అనే ఒక బ్యూటిఫుల్ సినర్జీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటనేది దీంట్లో చూద్దాం. ఫస్ట్ హెల్త్ అండ్ వెల్‌నెస్. మన ఇండస్ట్రీ ఎంచుకున్న రంగం హెల్త్ అండ్ వెల్‌నెస్. ఎందుకు హెల్త్ అండ్ వెల్‌నెస్ ఎంచుకుందనేది ఒక చిన్న వీడియో ఉంటుంది. మాసెట్ సార్ ఆర్గాన్స్ గురించి ఒక చిన్న వీడియో ఉంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక వీడియో బ్యూటిఫుల్‌గా నరేట్ అయ్యింది అది వీడియో అనేటువంటిది. చాలామంది నేను కూడా ఆలోచించలేదు ఎప్పుడు ఇలాగా.
మీరు పేదవాళ్ళు అనిపిస్తూ ఉంటే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే నేను మీతో మీ శరీరంలో ఉండే ఒక్కొక్క భాగం ఎంత ఖరీదైనదో చెప్పాక మీ మతి పోతుంది. అన్నిటికంటే ముందు కిడ్నీ. మీ ఒక్క కిడ్నీ ధర 1.5 నుంచి 2 కోట్లు ఉంటుంది. లివర్ ధర 3 నుంచి 4 కోట్లు. సరే, మీ మాట కాదు నా మాట కాదు, 3.5 కోట్లకు ఒప్పుకుందాం. మనుషుల శరీరం నుండి ఊపిరితిత్తులు దగ్గర దగ్గర 3 కోట్లు ఉంటుంది. ఇంకా మీరు మీ గుండెని ఇక్కడ అక్కడ ఇస్తూ తిరుగుతుంటారు కదా, అది 8 కోట్ల రూపాయలు. అర్థమవుతుందా మీరెంత ఖరీదైన వస్తువులను పట్టుకుని తిరుగుతున్నారో? ఒక గ్రామ్ బోన్ మ్యారో 19 లక్షలు ఉంటుంది. అసలు బోన్ మ్యారో అంటే ఏంటి చూడండి. సింపుల్ భాషలో మన శరీరంలో ఉండే రక్తం యొక్క సెల్స్ ని బోన్ మ్యారోనే తయారు చేస్తుంది, అంటే రెడ్ బ్లడ్ సెల్స్. సో మొత్తంగా మన శరీరంలో 2.5 కిలోల బోన్ మ్యారో ఉంటుంది, అంటే 500 కోట్లు. ఇది పక్కన పెట్టిన అటు ఇటు తిరుగుతున్న 400 కోట్ల రూపాయల విలువన్న వస్తువు మీరు. నేను ఇంకా అసలైన పార్ట్స్ గురించి చెప్పనే లేదు. మరి ఇన్ని కోట్ల రూపాయల విలువన్న మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారా? ఒకవేళ మీకు కూడా మీరు పేదవాళ్ళు అనిపిస్తూ ఉంటే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే నేను మీతో మీ శరీరంలో ఉండే ఒక్కొక్క భాగం ఎంత ఖరీదైనదో చెప్పాక మీ మతి పోతుంది. అన్నిటికంటే ముందు కిడ్నీ. మీ ఒక్క కిడ్నీ ధర 1.5 నుంచి 2 కోట్లు ఉంటుంది. లివర్ ధర 3 నుంచి 4 కోట్లు. సరే, మీ మాట కాదు నా మాట కాదు, 3.5 కోట్లకు ఒప్పుకుందాం. మనుషుల శరీరం నుండి ఊపిరితిత్తులు దగ్గర దగ్గర 3 కోట్లు ఉంటుంది. ఇంకా మీరు మీ గుండెని ఇక్కడ అక్కడ ఇస్తూ తిరుగుతుంటారు కదా, అది 8 కోట్ల రూపాయలు. అర్థమవుతుందా మీరెంత ఖరీదైన వస్తువులను పట్టుకుని తిరుగుతున్నారో? ఒక గ్రామ్ బోన్ మ్యారో 19 లక్షలు ఉంటుంది. అసలు బోన్ మ్యారో అంటే ఏంటి చూడండి. సింపుల్ భాషలో మన శరీరంలో ఉండే రక్తం యొక్క సెల్స్ ని బోన్ మ్యారోనే తయారు చేస్తుంది, అంటే రెడ్ బ్లడ్ సెల్స్. సో మొత్తంగా మన శరీరంలో 2.5 కిలోల బోన్ మ్యారో ఉంటుంది, అంటే 500 కోట్లు. ఇది పక్కన పెట్టిన అటు ఇటు తిరుగుతున్న 400 కోట్ల రూపాయల విలువన్న వస్తువు మీరు. నేను ఇంకా అసలైన పార్ట్స్ గురించి చెప్పనే లేదు. మరి ఇన్ని కోట్ల రూపాయల విలువన్న మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారా? ఒకవేళ మీకు కూడా మీరు పేదవాళ్ళు అనిపిస్తూ ఉంటే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఐ థింక్ ఇది సర్ప్రైజ్ ఏమీ లేదనుకుంటా మీకు, అందుకేమి హార్ట్ లేవలేదు. నేనైతే సర్ప్రైజ్ అవ్వను. సో ఇక్కడ మనం ఎవరు పేదవాళ్ళం ఉన్నామా ఈరోజు? ఎవరు పేదవాళ్ళు లేరండి. 400 కోట్లంట ఎంటైర్ అవర్ సిస్టమ్, ఎంటైర్ అవర్ హ్యూమన్ బాడీ సిస్టమ్ 400 నిజమేనా అని ఆలోచిస్తే సింపుల్గా లెక్క వేయిద్దాం. ఒక మనిషి 100 సంవత్సరాలు బ్రతికితే బయట లీటర్ బ్లడ్ 1850 రూపాయలకి అమ్ముతున్నారండి మనకి ఎమర్జెన్సీలో. ఎంటైర్ 100 ఇయర్స్లో మీ టోటల్ హ్యూమన్ బాడీ ఎన్ని లీటర్ల బ్లడ్ని ప్రొడ్యూస్ చేస్తుందో లెక్కేసుకోండి. ఎప్పుడైనా కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగండి ట్రాన్స్ప్లాంటేషన్కి ఎన్ని లక్షలు అయ్యిందని. ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగండి హాస్పిటల్ బిల్లు ఎంత అయ్యిందని. క్యాన్సర్, బోన్ మ్యారో క్యాన్సర్ వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగండి ట్రీట్మెంట్కి ఎన్ని లక్షలు అవుతుందని. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండస్ట్రీ ఎందుకు ఈ రంగాన్ని ఎంచుకుందంటే, ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు తనకి ఎడ్యుకేషను, ఇన్కమ్, వీటన్నిటికన్నా మెయిన్ టార్గెట్ హెల్త్ మాట అండి. తన హెల్త్ని ఎంత కాపాడుకోగలిగితే తను అంత సేఫ్ గేమ్ ఆడినట్టు ఉంటుంది. కంపెనీ దీన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ప్రతి హ్యూమన్ బీయింగ్ హెల్త్ అనేటువంటిది వెరీ ఎసెన్షియల్, వెరీ నీడెడ్. దానిని కాపాడాలి, మనము ఆ రంగంలోనే ఉండాలనే సదుద్దేశంతో హెల్త్ అండ్ వెల్నెస్ని ఎంచుకుంది. మరి మన కంపెనీ ఒకటి ఎంచుకుందంటే కాదు, ప్రజెంట్ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా హర్ ఘర్ ఆయుర్యోగ్ అనే కార్యక్రమాన్ని పెట్టింది. దీని ఉద్దేశం ఏంటంటే, ప్రతి కుటుంబానికి ఈ ఆయుర్వేదం, యోగా అనేటువంటిది చేరాలి. నిజంగా ఈ ప్రోగ్రాం పెట్టక ముందు అనుకుందాం, భారతదేశంలో కోటాను కోట్ల రూపాయలతోటి హాస్పిటల్స్ కట్టుతున్నారండి. కోటాను కోట్ల రూ రూపాయలతోటి మనకి అల్లోపతి రంగం చాలా పీక్ స్టేజ్లో ఉంది. మరి అటువంటి టైంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఈ ఆయుర్వేదాన్ని, యోగాన్ని పరిగణలో తీసుకుంది? ఒకసారి ఆలోచించండి. దాని ఉద్దేశం ఏంటంటే, కమింగ్ డేస్లో మనిషికి అల్లోపతి కాదు, హోమియోపతి కాదు, తన ఫుడ్ మీద తనకి ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలని, తన బాడీ మీద తనకి కాన్షియస్ ఉండాలని సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టింది. ఇది మనకి చెప్తుంది మినిస్టర్ ఆఫ్ ఆయుష్, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు మనకి. ఇది మనం ఎంచుకున్న సినర్జీలో ఫస్ట్ సినర్జీ హెల్త్ అండ్ వెల్నెస్. నెక్స్ట్ సెక్టర్. సో హెల్త్ అండ్ వెల్నెస్ ఎంచుకున్నాము, ఓకే, ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకున్నాము. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఆరోగ్యానికి సంబంధించిన వాటిలో ఉండండి అని. మరి ఎలా ఉండాలి? ఇప్పుడు నేను ఏదైనా పెట్టుబడి పెట్టాలి, ఇక్కడ నేను ఏదైనా నేర్చుకోవాలా, దీనికి ఏమైనా ముందు ట్రైనింగ్ ఉంటుందంటే,
దీనికోసమే అతి పురాతనమైనటువంటి వ్యాపార విధానం ఉంది, దాన్నే డైరెక్ట్ సెల్లింగ్. దీని గురించి చెప్తున్నారు డొనాల్డ్ ట్రంప్ అట్ ప్రజెంట్, మన అమెరికా అధ్యక్షులు వారు ఏం చెప్తున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ is యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మోస్ట్ రెస్పెక్టెడ్ బిజినెస్ మోడల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన వ్యాపార విధానం, అత్యంత రెస్పెక్ట్, గౌరవం దొరికేటువంటి ఇండస్ట్రీ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్. ఇది మన ఇండియాలో చాలా తక్కువ ఉంది కాబట్టి దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. కానీ ఫారిన్ కంట్రీస్ అన్నీ కూడా 75% ఈ యొక్క సెక్టర్లోనే వాళ్ళు కొనసాగుతున్నారంటే. సో మనం ఎంచుకున్న సెకండ్ సినర్జీలో ఉన్నది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్. ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్లో ఉండాలంటే, ఎవరైనా ఒక ఎంటర్ప్రినర్ ఇంకొక ఎంటర్ప్రినర్ని తయారు చేయాలంటే గనక వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి తారతమ్యాలు ఉండకూడదు. తినకున్న ఎంటైర్ సబ్జెక్ట్ మొత్తాన్ని అక్కడ పెట్టవలసి ఉంటుంది. కేవలం డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రమే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి డెవలప్ అవ్వాలని కోరుకుంటా రంగం ఏదైనా ఉంది అది కేవలం ఈ ఈ ఒక్కటి మాత్రమే. ఇక్కడ ఏమి దొరుకుతుందంటే మోర్ అండ్ మోర్ ఎంటర్ప్రినర్ని తయారు చేసేటువంటి అవకాశం ఈ సెక్టర్కు ఉంది. నెక్స్ట్ స్లైడ్ సార్. దెన్ మూడవది ఇంటర్నెట్. ఫస్ట్ హెల్త్ అండ్ వెల్నెస్, రెండు డైరెక్ట్ సెల్లింగ్, మూడు ఇంటర్నెట్. ఇక్కడ మొన్న ఒక ఆయన చెప్తున్నాడు నో ఇంటర్నెట్ నో హ్యూమన్ బీయింగ్ అని. నిజమేనా? మొబైల్ ఫోన్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ సెషన్లో? 100 మంది బై గాడ్ గ్రేస్. ఇవాళ మొబైల్ ఫోన్ లేకుండా ఎవరన్నా ఉన్నారా? ఫోన్ నెంబర్ లేదు అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఆధార్ నెంబర్ లేదు, మీ ఆధార్ నెంబర్కైనా ఫోన్ ఉండవలసింది, బ్యాంక్ అకౌంట్కైనా ఫోన్ నెంబర్ ఉండవలసింది. చిన్న పని ఇక్కడి నుంచి అక్కడికి చేరవేయాలన్నా ఫోన్ ఉండాలి. దానికి ఏముండాలి మరి? ఫోన్ ఉంటే సరిపోద్దా? ఇంటర్నెట్ ఉండాలి. 21st సెంచరీ మొత్తము డిజిటలైజ్డ్. మన ఇండియా కంప్లీట్గా డిజిటలైజేషన్ వైపు పరుగులు పెడుతుంది, ఆల్రెడీ పెట్టేసాం మనం. ఇంటర్నెట్ లేకుండా మనిషి నిద్రపోవడం నిద్ర లేవడం రెండు జరిగిన పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ బిల్ గేట్స్ సార్ చెప్తున్నాడు, ఇఫ్ యువర్ బిజినెస్ ఈజ్ నాట్ ఆన్ ద ఇంటర్నెట్ దెన్ యువర్ బిజినెస్ విల్ బీ అవుట్ ఆఫ్ ద బిజినెస్. ఒకవేళ మీ బిజినెస్ ఇంటర్నెట్లో లేకపోతే అసలు మీది బిజినెసే కాదంటున్నాను. మీది బిజినెసే, మీరు చెప్పుకుంటారు అంతే. 10 మంది చెప్పుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇంటర్నెట్లో ఉండాలి. ఈరోజు ఎంత సింప్లిఫై అయిపోయిందంటే ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ స్లైడ్ సార్. సో హియర్ ఈజ్ ద సినర్జీ. ఏంటి 1+1+1 = 111 అంటే ఇగో 3 ప్రధానమైన శక్తులు ఉన్నాయి. ఒకటి హెల్త్ అండ్ వెల్నెస్. మనిషి ఉన్నంత కాలం, ఈ భూమి మీద మనిషి ఉన్నంత కాలం అతని హెల్త్ వెల్నెస్ అవసరం. 2 డైరెక్ట్ సెల్లింగ్. ఒక కామన్ మ్యాన్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, అతనికి ఏ నాలెడ్జ్ లేకపోయినా, ఏ ఎడ్యుకేషన్ లేకపోయినా, ఏ ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా సరే డైరెక్ట్ సెల్లింగ్ అనే రంగం ద్వారా తను బలపడుతూ వందల వేల మందికి అవకాశాలు ఇచ్చే ఏకైక రంగం డైరెక్ట్ సెల్లింగ్. మూడోది ఇంటర్నెట్. ఇంటర్నెట్ = సింప్లిఫై మాట. మార్నింగ్ హరి సార్ చెప్పారు ఏంటి డిజిటలైజేషన్ అంటే కనుక సింప్లిఫై అయిపోయింది. సో మీరేమి ఇక్కడ షట్టర్లు, షాపులు, హోర్డింగ్లు, బోర్డింగ్లతో పని లేకుండా మీరు తెలుసుకున్న విషయాన్ని మీరు మీ ఇంట్లో ఉండి ఖండాంతరాలు దాటి చేరవేయాలంటే ఏకైక సాధనం ఇంటర్నెట్. ఈ 3 కలిసిందే వైబ్రెంట్ వేవ్ అందిస్తున్న సినర్జీ. నెక్స్ట్ స్లైడ్ మేడం. సో ఏంటి ఏంటి ఇండస్ట్రీ వై ఎక్కడ ఉందంటే కనుక ఇది బెంగళూరులో ఉంది హెడ్ క్వార్టర్. మన కంపెనీ టవర్ అండి అది. మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దాని అడ్రస్ కూడా మనకి ఎక్కడ ఉంది, 36 వివా టవర్, నందిదుర్గ రోడ్, అండ్ మనకి బెంగళూరు, కర్ణాటక. ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి దాన్ని చక్కగా విజిట్ చేయొచ్చు. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మరి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కనుక ఇక్కడ ఏ ప్రొడక్ట్ అయినా సరే రెడీ చేయాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుందండి. ఎందుకు రీసెర్చ్ చేయాలంటే మనము తయారు చేస్తుంది సబ్బులు, సర్పులు, షాంపూలు కాదండి, వెల్నెస్ ప్రొడక్ట్లు. కాబట్టి ఎందుకు ఇంత కేర్ తీసుకోవాలి? ఇందాక మీ బాడీ కాస్ట్ ఎంత అని చెప్పాడు ఆయన వీడియోలో, 400 కోట్లు. 1,00,000 రూపాయలు కొన్న బండికి, 1,00,000 రూపాయలు కొన్న ఫోన్కి ఇంత కేర్ తీసుకుంటున్నప్పుడు ఇన్ని కోట్ల రూపాయల విలువ చేసే హ్యూమన్ బాడీకి సంబంధించిన ప్రొడక్ట్లకి ఎంత రీసెర్చ్ ఉండాలి చూడండి. మనది బయో యాక్టివ్స్ జపాన్కి కార్పొరేషన్ అండి, జపాన్లో ఉంటుంది. మన రీసెర్చ్ అంతా కూడా అక్కడి నుంచే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ జపాన్లో, అంటే లీడింగ్ న్యూట్రాసూటికల్ కంపెనీ జపాన్లో. వీళ్ళకి ఫార్చ్యూన్ 500 కంపెనీ. సింపుల్గా చెప్పాలంటే మనకి బాగా తెలిసిన యాంవే, ఇంకా బాగా సుపరిచితమైన హిమాలయ, ఇంకా బాగా తెలిసిన ఐటీసీ, ఈ 3 కంపెనీలకి రా మెటీరియల్స్ అండ్ ఫార్ములాస్ ఇచ్చేది మనమే.
అంత బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్లో మనం ఉన్నాం. అండ్ దీనికి సంబంధించిన ప్రొడక్షన్కి సంబంధించిన హౌస్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మన కెపాసిటీ పెర్ మంత్కి 5,50,000 యూనిట్లు తయారు చేసేటువంటి కెపాసిటీ కలిగిన పెద్ద ఆర్గనైజేషన్ మంది. అవర్ ఫ్యాక్టరీ అడ్రస్ కూడా ఉందండి ఇక్కడ మనకి. నేలమంగళ ఉంటుంది కర్ణాటకలో. ఇది కూడా మనం దీన్ని కూడా ఎవరైనా వివైటీ వెళ్ళి విజిట్ చేయొచ్చు. అంటే దీనికి ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయంటే కనుక అంత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ మన ముందు పెట్టింది. మనకి హై అండ్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సిస్టమ్స్ యాప్ మనం వాడుతున్నాం. ఇది భారత పరిశ్రమల శాఖ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉంది. అండ్ మనం వాడే ప్రతి ప్రొడక్ట్ కూడా జిఎంపి సర్టిఫైడ్ అయి ఉంటుంది. మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ దగ్గర ఎక్కడ కూడా రాజీ పడే పరిస్థితి లేదు. అండ్ కోషర్ సర్టిఫికేషన్ కూడా ఉంది. అంటే మనం వాడే ప్రొడక్ట్లో ఉండే ప్రతి ఇంగ్రీడియంట్ ఉందా లేదా అని చెక్ చేసి ఇచ్చేటువంటిది కోషర్ అండి. అది కూడా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆయిస్ ప్రీమియం సర్టిఫికేషన్. ఈ ఆయిస్ ప్రీమియం సర్టిఫైడ్ ప్రొడక్ట్లు ఉన్నాయండి మన దగ్గర కొన్ని. 2 ప్రొడక్ట్లకి అది ప్రజెంట్ అవైలబిలిటీ ఉంది. ఏంటి ఆయుష్ ప్రీమియం అంటే కనుక మనము వాడుతున్న ప్రొడక్ట్లో ఉండే ప్రధానమైన ఇంగ్రీడియంట్లు పండించే నేల కూడా పెస్టిసైడ్ ఫ్రీ అయి ఉండాలండి. అలా పెస్టిసైడ్ ఫ్రీ అయి ఉన్నటువంటి నేల నుంచి వచ్చిన ప్రధానమైన పదార్థాలతో తయారైన ప్రొడక్ట్లకు మాత్రమే ఇది ఇస్తారు. అండ్ విత్ ఇన్ ద కంట్రీ కాకుండా బయట కంట్రీలకు మన ప్రొడక్ట్ సప్లై చేయాలంటే ప్రీమియం సర్టిఫికేషన్ కంపల్సరీ ఉండాలి. అవన్నీ మనకు ఉన్నాయండి. నెక్స్ట్ స్లైడ్స్. అండ్ మనం ప్రాపర్గా జిఎస్టీ కడుతున్నాము. దానికి సంబంధించి అప్రిషియేషన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మనకు చక్కటి అవార్డు కూడా ఇచ్చింది. బెస్ట్ జిఎస్టీ పేమెంట్ చేస్తున్నటువంటి కంపెనీ కింద. అండ్ బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ. ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాలలో మన ప్రొడక్ట్లో వాడిన కస్టమర్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను బట్టి బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ అనేటువంటి చక్కటి అవార్డు కూడా మన కంపెనీకి వచ్చింది. అంతేకాదు మనకి స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు కూడా ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన సి అంజార్ సార్ గారు అండ్ వాళ్ళ మిస్సెస్ మేడం గారు కూడా ఇద్దరు కలిపి తీసుకున్నటువంటి అవార్డు అండి. దీని గురించి ఒక చిన్న విషయం మనం మాట్లాడాలి. ఏం ఎక్స్పోర్ట్ చేస్తారంటే మన వాళ్ళు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ ప్రొడక్ట్లు అండ్ న్యాచురల్ హెర్బల్ ఇంగ్రీడియంట్లు ఓన్ కల్టివేషన్లో ఉన్నాం కాబట్టి చాలా కంట్రీలకి ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్లు సప్లై చేయడంలో మనది మొదటి వరుసలో ఉందండి. ఆ యొక్క ఎక్సలెన్స్ సర్టిఫికెట్ మనకు అవార్డు అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్. సో ఇండస్ట్రీవా ఇప్పటి వరకు మనము ఇండస్ట్రీవా దాని బ్యాక్గ్రౌండ్, దాని R&D, దాని ప్రొడక్షను, దాని సర్టిఫికేషన్స్, దాని వాల్యూ, ఎందుకు దాన్ని ఈ రంగంలో ఎంచుకోవాలి, అది ఎవరిని తయారు చేయాలనుకుంటుంది, ఒక కామన్ మ్యాన్ని ఎక్కడ వేవా చూడాలనుకుంటుంది, అన్నీ ఇప్పటి వరకు మనం చూసాం. ఒకసారి దానికి హార్ట్ఫుల్గా హార్ట్ ఇద్దామా? అసలు అది ఇప్పుడు మొదలవుతుంది. సో ఏముంటుంది ఇండస్ట్రీ వాళ్ళు? ఓకే, కంపెనీ ఓకే, సర్టిఫికేషన్స్ ఓకే, అడ్రస్ ఓకే, అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ ఏముంటుంది ఇండస్ట్రీ వాళ్ళు? వీళ్ళు ఎలాంటి ప్రొడక్ట్లు ఇస్తారంటే నేచర్ నుంచి తయారైనటువంటి చక్కటి అమృత సమానమైన ప్రొడక్ట్లు ఇవ్వడంలో మన ఇండస్ట్రీ మొట్టమొదటి వరుసలో ఉంది. ఈ అమృత సమానమైనటువంటి ప్రొడక్ట్లు ఏమిటనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. వై ఆర్ వై ఫేసింగ్ హెల్త్ క్రైసిస్? ఇక్కడ ఒక పెద్ద స్టేట్మెంటే ఉందండి. ఎందుకు ఆరోగ్యం సంక్షోభంలో ఉంది? ఎందుకు ఆరోగ్యం సంక్షోభంలో ఉంది? నిజంగా ఉందా అంటే క్రాస్ చెక్ చేద్దాం. మన తాతయ్య ఎంతకాలం బ్రతికారు, వాళ్ళ నాయన ఎంతకాలం బ్రతికారు, మన ముందు జనరేషన్ ఎంతకాలం బ్రతికారు, ప్రజెంట్ మన జనరేషన్లో ఎంతకాలం ఉంటున్నాం, ఫ్యూచర్ జనరేషన్ ఒక్కసారి సింపుల్గా ఆలోచిస్తే సరిపోతుంది. 100 సంవత్సరాలు బ్రతకవలసిన మనం 100 నుంచి 90కి 80కి ప్రస్తుతానికి 70-76 మధ్య ఊగిసలాడుతాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనకి అప్పటికి ఇప్పుడు? ఈ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే కనుక అప్పట్లో మన తాత ముత్తాతలు ఎక్కువ కాలం సంతోషంగా జీవించి చివరి టైంలో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ డేస్లో వాళ్ళ ఇంటి వద్దే న్యాచురల్ డెత్ ఉండేది. 99% న్యాచురల్ డెత్లు ఉండేవాళ్ళు. కుర్చీలో కూర్చునో, సోఫాలో కూర్చునో, మాట్లాడుతూనో, నైట్ పడుకుంటూనో, జస్ట్ అంతే లోకాన్ని విడిచి వెళ్ళేవారు. మన టైం వచ్చింది. ఒకసారి ఆలోచించండి. బర్త్ అండ్ డెత్ 2 హాస్పిటల్లోనే జరుగుతుంది. ఎవరి ఇంటి దగ్గర పుట్టట్లేదు, ఎవరింట్లో చనిపోవట్లేదు. ఒకవేళ చనిపోయినా కూడా ఘోరాతి ఘోరమైన మరణాల్లో ఉన్నాం. మనం చస్తూ బ్రతుకుతున్నది ఎక్కువ, జబ్బులతోటి బ్రతుకుతున్నది ఎక్కువ.
ఈ మేజర్ డిఫరెన్స్ వల్ల హెల్త్ అనేటువంటిది క్రైసిస్లో పడింది. ఈ హెల్త్ క్రైసిస్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం? ఎందుకు ఇది ఉంది మరి? అప్పటికి ఇప్పటికి డిఫరెన్సెస్ ఏంటంటే కనుక చక్కటి స్లైడ్ అండి ఇది. మరి అప్పట్లో ఇబ్బందులు లేవంటే అప్పుడు కూడా ఉన్నాయి. మలేరియా ఉంది, అప్పుడు కలరా ఉంది, ఫ్లూ ఉంది, స్మాల్ ఫాక్స్ ఉంది, వూఫింగ్ కాఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి అప్పట్లో. కానీ అప్పట్లో ఉన్న వాటికి పరిసరాలు పరిశుభ్రత లేకనో, సరైన ఆహారం లేకనో, లేక మైక్రో ఆర్గానిజమ్స్ వల్లనో ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చేవంటే ఒక 7 డేస్, 21 డేస్, 14 డేస్లో న్యాచురల్ రెమెడీస్ ఉంటే తగ్గిపోయేవి, లేదా లోకల్ ఆర్ఎంపీ దగ్గర సహాయంతో తగ్గిపోయి, లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొన్ని రెమెడీస్ చెప్తే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోయాయి. టుడే మనం ఎదుర్కొంటున్నటువంటి గుండె జబ్బులు, క్యాన్సరు, డయాబెటిక్, హైపర్ టెన్షన్, ఆస్టియోపోరోసిస్, అల్జీమర్స్, స్ట్రోకు, ఆస్తమా, ఒబెసిటీ, ఆర్థరైటిస్, ఇంక వాట్ నాట్ ఎన్నైనా చెప్పండి. కొత్త కొత్త పేర్లు వస్తానే ఉన్నాయి, కొత్త కొత్త వైరస్లు వస్తానే ఉన్నాయి, పేర్లు పెడతా ఉన్నాం. ఏంటి రీజన్ అంటే సింగిల్ రీజన్ చెప్తున్నారు, లైఫ్ స్టైల్. ఎప్పుడైతే మనిషి జీవన విధానంలో మార్పులు వచ్చినాయో అంటే మనం మైగ్రేట్ అయ్యామండి. మనము జస్ట్ ప్రజెంట్ మైగ్రేట్ అయ్యామండి. ఈ వందల ఏళ్ల సంవత్సరాల నుంచి మనిషి మాత్రమే మైగ్రేట్ అయ్యాడు. జంతువులు ఎక్కడ మైగ్రేషన్ అవ్వలేదండి. అవి అదే గడ్డి తింటున్నాయి, అవే ఉలవలు తింటున్నాయి, అవే ఆకులు తింటున్నాయి, అవే అలములు తింటున్నాయి. జంతువులు ఎక్కడ మైగ్రేట్ అవ్వలేదు. మనిషి మైగ్రేట్ అయ్యాడు. పచ్చి మాంసం నుంచి ఉడికించిన మాంసం, అక్కడి నుంచి కాల్చిన దాని దగ్గర నుంచి ధాన్యాల వైపు వచ్చాం, ధాన్యాల నుంచి ఫ్రూట్స్కి వచ్చాం, ఫ్రూట్స్ నుంచి జ్యూసెస్కి వచ్చాం, జ్యూసెస్ నుంచి ప్రాసెస్డ్కి వచ్చాం, ఇప్పుడు రెడీ టు ఈట్ దగ్గరికి వచ్చామండి. ఎప్పుడైతే మనిషిలో మైగ్రేషన్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచే కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. ఇంకా కమింగ్ డేస్లో ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి. నెక్స్ట్ స్లైడ్. సో రీజన్ అంతా ఏం చెప్తున్నారు, లైఫ్ స్టైల్లో మారింది. మరి లైఫ్ స్టైల్లో మారడం అంటే ఏం మారిందంటే వాట్ వెంట్ రాంగ్ అంటే, అప్పుడు తాతయ్యలు తిన్న ఫుడ్ ఏమో వాళ్ళకి మెడిసిన్గా పనిచేస్తే మనం తినేటువంటి ఫుడ్ మనకి పాయిజన్ కింద పనిచేస్తుంది, స్లో పాయిజన్ కింద పనిచేస్తుంది. ఇలాంటి పాయిజన్ కాదు. మనకి తెలుసు ఆయిల్ తింటే ప్రాబ్లం వస్తుందని, షుగర్ తింటే ప్రాబ్లం వస్తుందని, సాల్ట్ తింటే ప్రాబ్లం వస్తుందని, పెస్టిసైడ్స్ కొట్టిన ఫుడ్ తింటే ప్రాబ్లం వస్తుందని, ప్రాసెస్డ్ ఫుడ్ తింటే ప్రాబ్లం వస్తుంది, అందరికీ తెలుసు. బట్ అవి వెంటనే రియాక్ట్ అవ్వవు. సెవరల్ ఇయర్స్ అయిన తర్వాత, ఒక 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో మన మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి వాటిని పెద్దగా మనం పట్టించుకోవట్లేదు. ఇలా పట్టించుకోకున్నవి కొన్ని సంవత్సరాలతో స్లో పాయిజన్ కింద పనిచేస్తాయి. ఈరోజు మనం మన బాడీకి కావాల్సింది ఇవ్వట్లేదు, మన బాడీకి అవసరం లేనిది ఇస్తున్నాం. ఒక చిన్న వీడియో ఉంటుంది, దాన్ని ఒకసారి పరిశీలించండి. మాసెట్టి సార్, ఒకసారి వీడియో రెండే కారణాలు. ఒకటి మనం తినే తిళ్ళు, రెండోది మనం తినే పద్ధతి. అసలు ఆహారంలో మంచి క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది, రైట్ ఫ్రమ్ టెక్నాలజీ నుంచి స్పేస్ రీసెర్చ్ వరకు. ఎందుకో తెలియదు, ఆహార విషయంలో మాత్రం మనం చాలా వెనకబడిపోయాం. హలో, నేను మీ పావ్ని, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఒక న్యూట్రిషనిస్ట్గా నేను మీకు ఈరోజు ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పట్లేదు, కానీ అసలు ఎలా తినాలి, తినే పద్ధతి గురించి చెప్పబోతున్నాను. ఆరోగ్యంగా ఉండడానికి 3 సూత్రాలు. 1 ఎలా తినాలి, 2 ఎప్పుడు తినాలి, 3 ఎంత తినాలి. ఎలా తినాలని దాని గురించి చూసుకుంటే, ఇప్పుడున్న బిజీ వరల్డ్లో ఎప్పుడు పడితే అప్పుడు హరీబరీగా తినేస్తూ ఉంటారు, ఒక ల్యాప్టాప్ చూస్తూనో ఏదో ఫోన్ చూస్తూనో. కానీ అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడన్నా మనం భోజనం దగ్గర కూర్చున్నప్పుడు కనీసం 15 నుంచి 20 నిమిషాలు కూర్చుని తినాలి. ఇంకొకటి ఏంటంటే బాగా నమిలి తినాలి. మనం ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత కనీసం 15 నుంచి 20 సార్లు అన్నా బాగా నమిలి తినాలి. ఒకవేళ అలా 15-20 సార్లు లెక్క పెట్టుకోలేకపోతే కనీసం అది ద్రవ పదార్థం అంటే లిక్విడ్ అయ్యేంత వరకు నమిలి బాగా తినాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన పొట్ట మీద భారం పడదు, అంటే మన సగం డైజెషన్ నోట్లోనే జరుగుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం సరిగ్గా నమిలి తినకపోవడం వలన అది కచ్చబచ్చగా ఉంటుంది. ఆ పార్టికల్స్ మన స్టమక్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ చిన్న చిన్న పార్టికల్స్గా చేయడానికి స్టమక్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే ఆ ఫుడ్ మన కడుపులో ఎక్కువసేపు ఉండడం వలన అది బాగా పులిసి మనకి పులితెనుపులని, గ్యాస్ ఫార్మేషన్ అని, కాన్స్టిపేషన్ ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. ఆహారాన్ని బాగా నమిలి తినాలనేది మొదటి సూత్రం. ఒక 2 రోజులు మీరు ఒకసారి భోజనం దగ్గరకు వచ్చిన తర్వాత కనీసం 15-20 నిమిషాలు కూర్చుని బాగా నమిలి తిని చూడండి, మీకే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి.
ఇంకొకటి, పూర్వకాలంలో మనం కింద కూర్చొని తినేవాళ్ళం, తర్వాత పేట ఎక్కాము, తర్వాత డైనింగ్ టేబుల్స్ వచ్చినాయి, తర్వాత ఇప్పుడు అందరూ బొఫే సిస్టంలో నించుని తింటున్నారు. ఇది మనం యాక్చువల్లీ డెవలప్మెంట్ అనుకోవచ్చు, కానీ ఇది డెవలప్మెంట్ కాదు. మన అనారోగ్యానికి, డిసీజెస్కి ఇది డెవలప్మెంట్ లాంటిది. మనం కింద కూర్చుని తినడం వల్ల ఇంకో లాభం ఏంటంటే, మనం ఒక ముద్ద తినడానికి వంగినప్పుడు మన పొట్ట దగ్గర కొంచెం ప్రెషర్ పడుతుంది. దానివల్ల ఏంటంటే మనం ఎంత తినాలి, సరిపోయిందా లేదా అని బాడీ రెగ్యులేట్ చేస్తుంది. ఇంకో విషయం, మనం కింద కూర్చుని తినడం వల్ల మనం క్రాస్ లెగ్స్లో కూర్చుంటాం, అంటే మటం వేసుకుని కూర్చుంటాం. సో దీనివల్ల ఆ కాళ్ళ మీద ప్రెషర్ పడి మన పొట్ట మీద ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. దీనివలన మన పొట్టలో డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో ఇంకొక సూత్రం ఏంటంటే, ఎప్పుడు తినాలి. ఇప్పుడు జనాలకి అసలు టైమే ఉండట్లేదు, ఎప్పుడు పెడితే అప్పుడు తింటున్నారు హరీబరీగా. కానీ మనం ఒక ఆహారం తిన్న తర్వాత కనీసం 3-4 గంటల వరకు ఏమీ తినకూడదు. దానికి పూర్తిగా డైజెషన్ అవ్వడానికి టైం ఇవ్వాలి. కానీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు భోజనం చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తే, ఏదైనా ఉంటే అది మనం తినేస్తున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, సగం ఉడుకుతున్న అన్నంలో మళ్ళీ కొత్త బియ్యం వేసి ఉడికిస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. సగం ఉడికి సగం ఉడక్క. దీనివల్ల ఏమవుతుందంటే మన కడుపులో ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది. అంటే సగం ఆల్రెడీ అరిగిన ఆహారంలో మళ్ళీ కొత్త ఆహారం వేయడం వల్ల అది పొట్టలో ఎక్కువసేపు ఉండి పులితెనుపులని, ఇండైజెషన్ అని, గ్యాస్ అని ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అందుకని ఎప్పుడన్నా తిన్న తర్వాత కనీసం 3-4 గంటలు గ్యాప్ ఇచ్చి తర్వాత వేరే స్నాక్స్ కానీ ఆహారం కానీ తినడానికి ట్రై చేయండి. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, డిన్నర్ ఎప్పుడూ కూడా త్వరగా ముగించడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎంప్లాయీస్ అయితే కొంచెం లేట్ అవుతుంది, బట్ మీరు ఎంత లేట్ చేస్తూ ఉంటారో ఫుడ్ని కూడా అంత లైట్ చేస్తూ ఉండండి. దీనివలన డైజెషన్, అరుగుదల చాలా బాగుంటుంది. ఈ ఆరోగ్య సూత్రాల్లో ఆఖరిది మరియు ముఖ్యమైనది ఎంత తినాలి. ఈ ఎంత తినాలి అనే దాంట్లో ప్లేటింగ్ కాన్సెప్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం ఒక కంచంలో కానీ ప్లేట్లో కానీ ఆహారం తీసుకుంటే దాన్ని 3 భాగాలుగా చేయండి. ఒకటి సగం, 2 పావు వంతులు. ఈ సగంలో వెజిటబుల్స్ కానీ సాలెడ్స్ కానీ, అంటే సగం వంతు మొత్తం కాయగూరలతో నిండి ఉండాలి. ఇంకో దాంట్లో పెరుగు కానీ దాల్ కానీ, అంటే ప్రోటీన్స్ ఉండాలి. ఇంకొక పావులో మీ కార్బోహైడ్రేట్స్, అంటే చపాతీలు కానీ లేదా అన్నం కానీ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. సో దీన్ని మంచి ప్లేటింగ్ కాన్సెప్ట్ అంటారు. మనం యూజువల్గా చూసుకున్నట్టయితే ఒక ప్లేట్లో ఫస్ట్ రైస్ పెట్టుకుంటాం, ఎక్కువ రైస్ పెట్టుకుంటాం, అంటే హాఫ్ కన్నా ఎక్కువ రైస్ వడ్డించుకుంటాం. తర్వాత ఏ మూలో ఒక చివర కొంచెం కూర వేసుకుంటాం. కానీ అది మంచి పద్ధతి కాదు. ఈసారి నుంచి ఏం చేస్తారంటే, ప్లేట్లో ఫస్ట్ కూర పెట్టుకోండి, హాఫ్ ఆఫ్ ఇట్, ఎంత ఉంటే అంత కూర పెట్టుకోండి. మీ కూర ఎంత ఉందో అందులో సగం మీరు రైస్ వడ్డించుకోండి. సో దీనివల్ల ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గుతుంది, కాయగూరలు అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. దాంతోపాటు ఒక దాల్ కానీ పెరుగు కానీ పెట్టుకుంటే దట్స్ అ కంప్లీట్ మీల్ అనమాట. అసలు చూసుకుంటే మన సౌత్ ఇండియాలోనే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ ఉంటుంది, అంటే రైస్ క్వాంటిటీ ఎక్కువ తింటారనమాట. ఇప్పుడు వరల్డ్లో మన ఇండియానే డయాబెటీస్ క్యాపిటల్గా పరిగణించారు. అందులో ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. దీనికి ముఖ్య కారణం ఎక్కువ కార్బోహైడ్రేట్ ఇంటేక్, తక్కువ ఫిజికల్ యాక్టివిటీ. సో ఈ ప్లేటింగ్ కాన్సెప్ట్ అనేది ఫాలో అయితే మాత్రం ఏ అనారోగ్యం రాదు. సో ఈ 3 సూత్రాలు పాటించండి. ఒకటి, ఎలా తినాలి, అదే బాగా నవిలి తినాలనేది, కింద కూర్చుని తినాలనేది పాటించండి. ఇంకొకటి, ఎప్పుడు తినాలి. మనకి ఆకలి వేసినప్పుడే తినండి, ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా. ఒక ఆహారానికి ఇంకొక ఆహారానికి మధ్యలో అట్లీస్ట్ 3-4 గంటలు టైం ఇవ్వండి. ఇంకొకటి, ఎంత తినాలనేది మనం తెలుసుకున్నాం ఈ ప్లేటింగ్ కాన్సెప్ట్లో. నేను హెల్త్ అండ్ ఫిట్నెస్ థ్యాంక్ యూ మీద సార్. మరిన్ని వీడియోస్ థ్యాంక్ యూ చేస్తాను. సార్. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక హార్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఇలాగ చెప్పేవాళ్ళు లేకపోతే తర్వాత ఇవి వినడానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది. సో చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అండి మనకి. ఇవన్నీ నిజమే కదా, నేనైతే నమ్ముతున్నాను 100%. ఎందుకంటే నేను చూసి వచ్చాను. నా చిన్నతనంలో ఎక్కడికన్నా భోజనాలకు వెళ్తే పెళ్ళికి ఫస్ట్ కూరలు వడ్డించేవారండి. అందరికీ కూరలు వెళ్ళిన తర్వాత రైస్ వచ్చేది. ఇప్పుడు మీరు ఏదైనా పెళ్ళికి వెళ్ళండి, ముందు బిర్యానీ వేస్తారు. ఫస్ట్ బిర్యానీ ఫుల్గా వేస్తారు, తర్వాత కర్రీస్ వస్తాయి. ఏంటి డిఫరెన్స్ అంటే కనుక, అప్పట్లో కల్టివేషన్ చాలా తక్కువ ఉండేదండి. రైస్ తక్కువ కల్టివేషన్, మనకి అంత ఎక్కువ పండేది కాదు. ఎందుకంటే అప్పట్లో పురుగుల మందులు తక్కువ ఉండేవి. ఎకరాకు వచ్చేసి ఒక 5 బస్తాలు 10 బస్తాలు పండేది. మా తాతయ్య గారు కూడా ఉండేది చిన్నగా, ఒక చిన్న పొలంలో. బట్ అదే ఈరోజు ఒక్క ఎకరాకి 30 బస్తాలు 40 బస్తాలు పండుతుంది. ఆ రెండు నేను చూసాను. నేను ఈ వీడియో విన్న తర్వాత ఒకసారి కూర్చొని ఆలోచిస్తే, చిన్నతనంలో వినాయక చవితికి భోజనాలకు వెళ్తే ముందు కూరలు వేసుకెళ్ళి తర్వాత రైస్ పెట్టేవారు. అది కూడా అడిగి పెట్టేవారు, ఎంత కావాలో అడిగి పెట్టేవారు. ఈరోజు ఎంత కావాలన్నా బిర్యానీ పెడతారు, తర్వాత చిన్నగా కర్రీ వేస్తారు. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో మిత్రం. ఆవిడ చెప్తున్న దాంట్లో ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి.
ఈ 3 లేకే ఈరోజు హెల్త్ అనేటువంటిది క్రైసిస్లో పడిపోయింది. వన్స్ కనుక ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మనం విని మన ఫుడ్ హ్యాబిట్స్ కనుక మార్చుకోగలిగితే హెల్దీ లైఫ్ అనేటువంటి లీడ్ చేయొచ్చు. నెక్స్ట్ స్లైడ్ సార్. సో మరి అన్నీ బాగానే ఉన్నాయండి, నాకు అన్ని హ్యాబిట్స్ మంచిగానే ఉన్నాయి, మంచిగానే తింటాను, కానీ ఎక్కడో చిన్న లోపం ఉందంటే కనుక దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ సెంటెన్స్ ఉంది ఇక్కడ మనకి, ప్రివెన్స్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఏదైనా వచ్చిన తర్వాత హాస్పిటల్లో పడి మనం సంపాదించుకున్నదంతా హాస్పిటల్కి పెట్టడం కన్నా ముందుగానే మీ బాడీలో ఆర్గాన్స్ ఎంత విలువైనవి, వాటి పనితీరేంటి, ఏం తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఎలా తింటున్నాము, ఎప్పుడు లేస్తున్నాము, ఎంత వాటర్ తాగుతున్నాము అనే కాన్షియస్నెస్లో కనుక మనం ఉండి ప్రివెన్షన్ బేస్లో కనుక మనం ఆలోచించగలిగితే ఎంటైర్ లైఫ్ మొత్తం హెల్తీగా లీడ్ చేయడానికి గొప్ప అవకాశం ఉంటుంది అన్నమాట. ఈరోజు ఈ ప్రివెన్షన్ గురించి మనం ఆలోచించాలి. ఈ ప్రివెన్షన్ గురించి చెప్పడం కోసమే ఈ విఓపి మనము కంపెనీ పెట్టడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అది ప్రివెన్షన్ ఏంటనేది చూద్దాం ఒకసారి. నెక్స్ట్ స్లైడ్. ఈ ప్రివెన్షన్లో భాగంగానే ఒకవేళ మంచి ఫుడ్ హ్యాబిట్స్ నా దగ్గర లేవనుకుంటే, లేదా ఉన్నా సరే ఎక్కడో చిన్న లోపం ఉందనుకుంటే కనుక దీనికి ఎగైన్ 2 కారణాలు ఉంటాయి. ప్రతి మనిషి తన జీవితంలో 2 రకాల ఫుడ్లు తింటాడంట. ఒకటి ప్రధానమైన ఆహారం, 2 ఉపాహారం అని ఉంటాయంట. ప్రధాన ఆహారం అంటే ప్రతిరోజు మనం సర్వైవల్ అవ్వడానికి, అంటే మన ఆకలిని తీర్చుకోవడానికి లేదా మన పనులు చేసుకునే శక్తి కోసం మనం తినేటువంటి ఇడ్లీలు, దోశలు, పూర్లు, రైసులు, బిర్యానీలు ఇవన్నీ కూడా ప్రధాన ఆహారంలోకి వస్తాయి. వీటిలో ఎప్పుడైనా హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు, వీటిలో ఎప్పుడైనా లోపాలు వచ్చినప్పుడు, వాటిలో పోషకాలు లేనప్పుడు, మనం ఎప్పుడైనా సిక్ అయినప్పుడు, ఎప్పుడైనా మన అనారోగ్యాల బారిన వెళ్ళినప్పుడు అప్పుడు మనకి ఉపాహారాలు ఉపయోగపడతాయి. మరి ఉపాహారం ఇప్పుడే ఉందంటే లేదు, మన తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నాయి. మన చిన్నతనంలో జ్వరం వచ్చేటప్పుడు లంకనం చేయించి మనకు ఒక మిరియాల చారు పెట్టేవారు. మనకి జలుబు వచ్చినప్పుడు ఆవిరి పట్టేవారు, మిరియాల పాలు ఇచ్చేవారు, పాలల్లో పసుపు పట్టేవారు కదండి. ఇవన్నీ ఉండేవి మనకి. తెల్లన్నంలో పాలు వేసి ఇచ్చేవారు. ఇవన్నీ ఉపాహారాల కిందకు వచ్చాయి. కాలం మారింది, మైగ్రేట్ అయ్యాము, రుచులు కోరుకుంటున్నాం మనం. ఇప్పుడు మిరియాల చారు తినమంటే మనం ఎవరో తినము, పాలలో పసుపు అంటే మనకు అసలు వెళ్ళదు, బూస్ట్ తప్ప. ఇటువంటి టైంలో ఎగైన్ మన ఇండస్ట్రీ ఒక కామన్ మ్యాన్కి కావాల్సిన టేస్ట్ని, అట్ ద సేమ్ టైం కామన్ మ్యాన్కి కావాల్సిన హెల్త్ని ఇవ్వడానికి ఉపాహారాల రూపంలో కొన్ని ప్రొడక్ట్లు మన ముందు పెట్టింది. అందులో మొదటిది ఐపల్స్. దీంట్లో ఒక చక్కటి ఇంగ్రీడియంట్ ఉంటుందండి, ఎసైబెర్రీ అంటారు. ఇది అమెజాన్ ఫారెస్ట్లో తప్ప ఇంకెక్కడా మనకు అందుబాటులో ఉండదు. దీన్ని న్యాచురల్ సూపర్ ఫ్రూట్ అంటారు. ఇది 100 గ్రాముల ఎసైబెర్రీ కనుక మనం లైవ్లో తింటే 1027 పుచ్చకాయలు తిన్న శక్తి మనకు అందుతుందంటండి. దీన్ని సూపర్ ఫ్రూట్ అంటారు. నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్కి ఇది ఉపయోగపడుతుంది, యాంటీ ఏజింగ్గా కూడా ఉపయోగపడుతుంది, మనిషికి కావలసిన వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది, అంటే మంచి గుండె ఆరోగ్యానికి ఇది సూపర్గా ఉపయోగపడుతుంది. దీనిని ప్రజెంట్ మన కంపెనీతో పాటుగా నాసాలో ఉండే శాస్త్రవేత్తలు వాళ్ళ రేడియేషన్ నుంచి సెల్స్ డ్యామేజ్ కాకుండా దీన్ని ప్రధానమైన ఫ్రూట్గా పెట్టుకుని AS10 అనే స్పేస్ డ్రింక్ని వాడుతున్నారు. సో అటువంటి ఫ్రూట్ ఈరోజు మనకి ఐపల్స్లో ఉంది. ఈ ఐపల్స్లో ఈ ఫ్రూట్తో పాటు ఇంకా 14 రకాల న్యాచురల్ ఫ్రూట్స్, అంటే 15 రకాల న్యాచురల్ ఫ్రూట్స్ సమ్మేళనమే ఈ యొక్క ఐపల్స్. దీంట్లో ప్రధానమైన ఫ్రూట్ ఎసైబెర్రీ, ఇంకొన్ని బెర్రీస్ ఉంటాయి. దీనివల్ల ఉపయోగం అంటే కనుక సాధారణంగా సీజనల్గా మనకు వచ్చే వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి మన శరీరాన్ని కాపాడడానికి, మన రక్తంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాల స్థాయిని పెంచుకోవడానికి, తరచూ జబ్బు పడకుండా శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, అండ్ మన ఆర్గాన్స్ యొక్క పనితీరుని సరిచేసుకోవడానికి, మనిషికి కావలసినటువంటి ప్రతిరోజు కావలసిన శక్తిని అందివ్వడానికి పల్స్ ఉపయోగపడుతుంది. ఇది 1 లీటర్ బాటిల్లో ఉంటుంది, 1 ఇయర్ ఎక్స్పైరీ ఉంటుంది. దీన్ని ఎక్కడైనా కొంచెం చీకటి ప్రదేశంలో కానీ కూలింగ్ ప్లేస్లో కానీ స్టోరేజ్ పెట్టుకుని రోజుకొక 30 ml ఉదయం పరగడుపున, 30 ml సాయంత్రం భోజనానికి ముందు 60 ml ఐపల్స్ కనుక మీరు తాగగలిగితే 3.5 kg ఫ్రెష్ ఫ్రూట్స్లో దొరికేటువంటి సంపూర్ణమైన ఆరోగ్యం 60 ml ఐపల్స్లో మనకి దొరుకుతుందండి. దీనికి ఏజ్ ఫ్యాక్టర్ ఏమి ఉండదండి, ఏ వయసుల వారైనా దీన్ని వాడుకోవచ్చు. దీనికి చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి, రీసెర్చ్ కూడా ఉంది, అవన్నీ మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కంపెనీ కూడా వాటిని మనకి పొందుపరిచిందండి. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలంటే vivaipulse.com అని కొడితే చాలా వివరాలు మనకు వస్తాయి. ద సెకండ్ న్యాచురల్ ప్రొడక్ట్ వచ్చి ఐ కేర్ అని ఉంటుందండి. ఇది ఓన్లీ ఫర్ ఉమెన్ కేర్ అండి. కంప్లీట్ ఉమెన్ హెల్త్ కోసం
ఫస్ట్ టైం మన ఇండియాలో ఒక సెపరేట్ ప్రొడక్ట్ తీసుకొచ్చింది మన ఇండస్ట్రీ. ఒకసారి మన వేవాకి హార్ట్ఫుల్గా హార్ట్ ఇద్దాం. ఎందుకు ఉమెన్ హెల్త్ మీద కానీ మనం కాన్సన్ట్రేషన్ చేయాలంటే, ఉమెన్ అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళింది కానీ హెల్త్ విషయంలో వెనకబడుతుంది. ఎందుకో ఆలోచిద్దాం. సింపుల్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో అమ్మమ్మ ఉంది, 8-9 మందికి అంది, 70-80 సంవత్సరాలు ఆవిడ పనులు ఆవిడే చేసుకుంది. పెద్దమ్మ ఉంది, 4-5 కంది, 70-80 సంవత్సరాలు ఇంకా మన ముందు ఉంది. అమ్మ ఉంది, ఒకరిద్దరిని కన్నది. అక్క ఉన్నది, ఒకరిని కనాలా ఇద్దరిని కనాలా అని 10 మందిని అడుగుతూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. ఇక మన జనరేషన్ ఉంది, ఒకరిని కనాలన్నా వద్దన్నా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఇంకా మన పిల్లల పరిస్థితి ఆలోచించండి. మరి ఉమెన్ ఇప్పుడు డెవలప్ అయినట్ట అవనట్ట? ఉమెన్ అన్ని రంగాల్లో ఉంది. తను పైలట్ అవుతుంది, రాష్ట్రపతి అవుతుంది, లాయర్ అవుతుంది, డాక్టర్ అవుతుంది, యాక్టర్ అవుతుంది, అన్నీ చేస్తుంది. బట్ తన ప్రత్యేకమైన గర్భస్థ వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రత్యేకమైన వ్యవస్థ, అది కుంటుపడుతూ ఉంది. 10 మందిని కనే సామర్థ్యం నలుగురికి వచ్చింది, ఇద్దరికి వచ్చింది, ఒకరికి వచ్చింది. ఈరోజు ఆ ఒక్కరు కూడా కనలేని పరిస్థితుల్లో చాలామంది అక్క చెల్లెలు మన మధ్య ఉన్నారు. ఏంటి దీనికి కారణం అంటే, వాళ్ళకి సరైన పోషకాహారం లేక, లేదా వాళ్ళకి వాళ్ళ శరీరం పట్ల ప్రాపర్ అవగాహన లేక. దీనిని అధిగమించడానికి భారతదేశంలో ఉన్న స్త్రీమూర్తులందరి కోసం మన ఇండస్ట్రీ ఉమెన్ వెల్నెస్ కోసం పట్టుకొచ్చిన బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ప్రోడక్ట్ ఐ కేర్. ఇది స్త్రీలలో వచ్చేటువంటి అధిక ఒత్తిడిని తగ్గించడానికి, వయసు రీత్యా వచ్చేటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి, వయసు పెరిగే కొద్ది వచ్చేటువంటి బోన్ డెన్సిటీలో వచ్చేటువంటి హెచ్చు తగ్గులను సరిచేయడానికి, బోన్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, గర్భస్థ వ్యవస్థలో వచ్చేటువంటి నీటి బుడగలు పీసీఓడి, పీసీఓఎస్ అంటున్నాం, దాన్ని అధిగమించడానికి, సంతాన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, ఇలాగా ఉమెన్కి వచ్చేటువంటి ఎన్నో రకాల సమస్యల నుంచి వాళ్ళు బయటపడడానికి ఇది చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది. ఇది చక్కటి ఎల్లో కలర్లో ఉంటుంది, పీచ్ ఫ్లేవర్లో ఉంటుంది, 1 లీటర్ బాటిల్ ఉంటుంది, 1 ఇయర్ ఎక్స్పైరీ ఉంటుందండి. దీంట్లో చాలా న్యాచురల్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అందులో ప్రధానమైనది కర్కుమిన్ అండి. దీన్ని పసుపు నుంచి సేకరిస్తాము. దీనికి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఆన్లైన్లో చూస్తే చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేదా మీ సీనియర్ని అడగండి, ఆయన కూడా మనకు చక్కగా చెప్తారు. ఇది 35 సంవత్సరాలు దాటిన స్త్రీమూర్తులు అయితే కంపల్సరీ వాడుకోవాలండి. దేనికోసమని? వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ప్రతిరోజు కాపాడుకోవడం కోసం. బిలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు కాంప్లికేషన్లో కనుకుంటే మీ సీనియర్ను లేకపోతే మీ డాక్టర్ను కన్సల్ట్ చేసి ఒక 10 ml 20 ml కనుక కన్జ్యూమ్ చేయగలిగితే మంచి ఆరోగ్యం వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. మరి ఐ కాఫీకి ఒకసారి హార్ట్ ఇద్దామా? కాఫీకి హార్ట్ ఇచ్చామంటే అమ్మకి హార్ట్ ఇచ్చినట్టే. ఐ కేర్ హార్ట్ ఇస్తే. సో ఇది ఐ కాఫీ అండి. ఎంతమంది టీ కాఫీలు తాగుతారు ఒకసారి తంబివ్వండి. ఎంతమంది టీ కాఫీలు తాగుతారు? నేను నా చిన్నతనం అంతా టీలే తాగేవాడిని, రోజుకి 5-6 సార్లు. టీ ఇవ్వకపోతే అది గొడవ. చుట్టం ఇంటికి వస్తే టీ ఇవ్వాలి, అది స్టేటస్ సింబల్ మనకి. బాగా ఉన్న వాళ్ళైతే టీ అవాయిడ్ చేస్తారు, వాళ్ళైతే కాఫీ తాగుతారు. చిత్రం ఏంటంటే, ఉన్న వాళ్ళందరూ పాలతో లేని కాఫీలు తాగుతారండి. వాళ్ళు బ్లాక్ కాఫీ అని పెట్టారు. మనకి రీసెంట్గా అవన్నీ బయటకు వచ్చాయి. మీ ముందు కనపడుతుంది ఒక న్యాచురల్ కాఫీ, దీని పేరు ఐ కాఫీ. జస్ట్ వాటర్లో కలుపుకుని తాగే కాఫీ అంతే. కానీ మీరు తాగే బ్రూ కాఫీ, నెస్కాఫే కాఫీ, 3 రోజెస్ టీలో రంగు రుచి చిక్కదనం అక్కడ ఉన్నాయి లేవో, కానీ ఈ కాఫీలో మాత్రం ఉంటుంది. రంగు ఉంటుంది, రుచి ఉంటుంది, చక్కటి స్మెల్ కూడా ఉంటుంది. దేనికోసం ఈ కాఫీని పొందుపరిచిందంటే కనుక బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్కి. ఎందుకు బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్కి కంపెనీ దీన్ని ఎంచుకుందంటే కనుక ఒక సింపుల్ ఒక లైన్ మాట్లాడుకుందాం. నేను ఈరోజు 4 ఇడ్లీ తిన్నాను, అదొక గంట తర్వాత కార్బోహైడ్రేట్ అనే పిండి పదార్థం కింద మారుతుందంట. ఇంకొక గంట తర్వాత అది గ్లూకోజ్ కింద మారుతుందంట. ఈ గ్లూకోజ్గా మారి రక్తంలో ఉంటుంది. అప్పుడు లివరు ఈ గ్లూకోజ్ని పసిగట్టి బాడీకి కావలసినంత గ్లూకోజ్ ఉంచి మిగిలిన దాన్ని తన దగ్గర స్టోరేజ్ చేసుకుంటుంది. మరి ఇడ్లీ తాగానా నేను? మధ్యాహ్నం రైస్ తిన్నాను, సాయంత్రం బిర్యానీ తిన్నాను. రేపు ఇడ్లీ తిన్నాను, రేపు మధ్యాహ్నం రైస్ తిన్నాను, రేపు సాయంత్రం. ప్రతిరోజు నేను తినే ఇడ్లీ, దోశ, పూరి ద్వారా వచ్చే గ్లూకోజ్ అంతా రక్తంతో పాటుగా లివర్ దగ్గర స్టోరేజ్ అవుతుంది. లివర్ ఏం చేస్తుందంటే, స్టోరేజ్ చేయగా కొంతకాలానికి దాన్ని కొవ్వు కింద మార్చుతుంది. కొవ్వు కింద మార్చి అట్టే పెడుతుందా? బాడీలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చేర్చుతుంది. ఇంకా కొవ్వు ఎక్కువైపోయింది. మరలా ఏం చేస్తుంది అంటే, కొవ్వు రూపం నుంచి చిన్న చిన్న కొవ్వు పదార్థాలు అంటే ట్రైగ్లిజరైడ్స్ రూపంలో వేరే చోటను పొందుపరుస్తుంది. అక్కడితో ఆగుతుందా? దాన్ని
కొలెస్ట్రాల్ రూపంలో కింద మార్చుతుంది. అంటే నేను తినే ఇడ్లీ నాకు శక్తినివ్వగా, మిగిలిపోయిన గ్లూకోజ్ కొవ్వుగాను, మిగిలిపోయిన గ్లూకోజ్ కొలెస్ట్రాల్ గాను, మిగిలిపోయిన గ్లూకోజ్ ట్రైగ్లిజరైడ్స్ గాను మారి ఇవన్నీ అయిపోగా తిరిగి మరలా వచ్చి బ్లడ్లో కలుస్తుందంట. ఏమవుతుంది? ఈ బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువైపోతే దానిని మనం డయాబెటిక్ అంటాం. నా బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ ఉంటే డయాబెటిక్. నేను టెస్ట్కి వెళ్ళాను, ఇప్పుడు నా దగ్గర డయాబెటిక్ కాదని చెప్పారు. మరి మిగిలిపోయిన గ్లూకోజ్ ఎక్కడికి వెళ్ళిందంటే ఒక హార్ట్ అటాక్ రూపంలో, ఒక ఫ్యాటీ లివర్ రూపంలో, కిడ్నీ ఫెయిల్యూర్ రూపంలో, పక్షవాతం రూపంలో, కంటి చూపు మందగించడం రూపంలో, అల్జీమర్స్ అంటే వణుకుడు రూపంలో, మతిమరుపు రూపంలో, చర్మ వ్యాధుల రూపంలో బయటపడతాయండి. వీటన్నిటికీ కారణం ఏంటి? నేను తినే ఫుడ్ ద్వారా వస్తున్న గ్లూకోజ్ తిరిగి తిరిగి మరలా బ్లడ్లో చేరడం. మరి దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలంటే గనక మీ దగ్గర ఐడియా లేకపోతే ఇండస్ట్రీ దగ్గర ఐడియా ఉంది. దీనికోసం మన ఈ కాఫీ పట్టుకొచ్చింది. దీంట్లో ప్రధానమైన ఇంగ్రీడియంట్ సాల్సిటాల్ అని ఉంటుంది. ఇది చరక సంహిత అనే గ్రంథంలో చరక మహర్షి రాసిన ఏకనాయక మొక్క వేరు మధ్య భాగా నుంచి సేకరించబడిన ఒక బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్. ఇది పేటెంటల్ ఇంగ్రీడియంట్. ఏం చేస్తుంది ఇది? సింపుల్గా చెప్పాలంటే మీరు తినే ఫుడ్ ద్వారా వచ్చే గ్లూకోజ్ని మేనేజ్ చేయడంలో సాల్సిటాల్ ఉపయోగపడుతుంది. దీన్ని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయలేమని కంపెనీ మనకి కాఫీ రూపంలో పట్టుకొచ్చింది. నెక్స్ట్ స్లైడ్స్. ఈ కాఫీ 2 రకాలుగా ఉంటుంది, బ్లాక్ అండ్ క్రేమర్ కాఫీ. ఒక డబ్బాకు వచ్చి 50 ప్యాకెట్లు ఉంటాయి. సాధారణమైన వ్యక్తి తన ప్రతిరోజు తినేటువంటి ఫుడ్ తిరిగి మరలా తన రక్తంలో చేరి గ్లూకోజ్గా మారి మనం డయాబెటిక్ కావద్దు అనుకుంటే కనుక ప్రతిరోజు ఒక అర ప్యాకెట్ 50 ml వేడి నీళ్ళు కలుపుకొని ఉదయం పరగడుపున తాగితే సరిపోతుంది. లేదు ఆల్రెడీ డయాబెటిక్ అయిపోయి ఉన్నారు, డయాబెటిక్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్లతో ఉన్నారు అనుకుంటే కనుక వాళ్ళు ఉదయం ఒక ప్యాకెట్, సాయంత్రం ఒక ప్యాకెట్, భోజనానికి ముందు 100 ml వేడి నీళ్ళు కలుపు తాగితే సరిపోతుంది. ఈ కాఫీ వలన మనం తినే ఫుడ్ డైజెషన్ అవుతుంది, ఎక్సెస్ గ్లూకోజ్ మేనేజ్ అవుతుంది, ఓవర్ వెయిట్ మేనేజ్ అవుతుంది, న్యూరోపతి కాంప్లికేషన్స్ రాకుండా ఆపుకోవచ్చు, నరాల వ్యవస్థ బలపడుతుంది, అల్జీమర్స్ అండ్ పార్కిన్సన్స్ నుంచి వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు, ఓవరాల్ బ్లడ్ షుగర్ మేనేజ్ అవుతూ ప్రాపర్ హెల్త్ పొందడానికి ప్రతిరోజు మీరు తాగే కాఫీ ప్లేస్లో కాఫీ పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి పాలు పంచదారతో పని లేదు, వేడి నీళ్ళు ఉంటే సరిపోతుందండి. ఇది చక్కటి పేటెంటల్ ప్రొడక్ట్. దీని గురించి ఏమైనా సవివరాలు కావాలంటే vivaicoffe.com అని కొడితే మరిన్ని వివరాలు మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్స్. దీని మీద ఎన్నో పబ్లికేషన్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా మీకు ఆన్లైన్లో దొరికితే వాటిని కూడా చదవండి. నెక్స్ట్ స్లైడ్స్. ఐగ్లో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అందానికి ప్రాధాన్యత కన్నా మించింది ఏది లేదండి. ఆరోగ్యం వస్తే, జ్వరం వస్తే కొంచెం రేపు వెళ్దామని అనుకుంటారు హాస్పిటల్కి, ఫీవర్గా ఉంటే చూద్దామని అనుకుంటారు, కానీ మనం స్నానం చేసే సబ్బును మాత్రం వదలం, మనం రాసుకునే పౌడర్ వదలము, ఫెయిర్ అండ్ లవ్లీ వదలము, ఫెయిర్ ఎవర్ వదలము. అంటే అందానికి ఎంత ప్రాధాన్యత ఉంది. అందం మీన్స్ అంటే మనం మంచిగా కనపడాలని అనుకుంటాం. బట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా న్యూట్రీ కాస్మెటిక్ గ్రేడ్లో వచ్చిన గొప్ప ప్రోడక్ట్ ఐగ్లో. అన్డెనైబుల్ బ్యూటీ, వర్ణించలేని కాదనలేనంత అందాన్ని తెచ్చిపెడుతుంది ఐగ్లో. అందం అంటే ఫెయిర్నెస్ కాదు, హెల్దీ స్కిన్ పొందడమే. దీనికోసమే కొన్ని తరాల నుంచి చర్మ సంరక్షణ కోసం ప్రధానమైన ఆహార పదార్థాన్ని కంపెనీ ఎంచుకుంది, అదే సాఫ్రాన్, కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వుకున్న ప్రధానమైన లక్షణం ఏంటంటే బ్లడ్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. ఈ కుంకుమ పువ్వు మనం కాశ్మీర్ వ్యాలీలో ఉదయము సూర్యోదయానికి ముందే పిక్ చేసిన గ్రేడ్ 1 కుంకుమ పువ్వు వాడుతున్నామండి. ఇది ఆన్లైన్లో కొట్టండి, కేజీ 3.5 లక్షల పైబడి. ఏం చేస్తుంది కుంకుమ పువ్వులు అంటే కనుక దీన్ని రెడ్ గోల్డ్ అని అంటారు. పూర్వం రాజులు ఎక్కువగా దీన్ని వాడేవారు, ఇప్పుడు కూడా చాలా స్వీట్లో మనం ఇది వాడతాము. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా పాలల్లో కలిపిస్తాము. దాని అర్థం ఏంటంటే ఈ 9 నెలల్లో వాళ్ళ బ్లడ్ అనేటువంటిది బయటికి పోకుండా ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటుంది, కాబట్టి ఆ బ్లడ్ ప్యూరిఫికేషన్ పనిచేస్తుంది. దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అండ్ కొలాజన్ ఇంప్రూవ్మెంట్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ సాఫ్రాన్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి రక్షణ ఇస్తుంది. అంతేకాదు మీ చర్మానికి మాయిశ్చరైజేషన్ ఎఫెక్ట్ ఇస్తుంది, అంటే సాగే గుణాన్ని, ఎలాస్టిసిటీని పెంచుతుంది, మృదుత్వాన్ని ఇస్తుంది. అండ్ మన చర్మం పైన వచ్చేటువంటి మచ్చలు, ముడతల్ని రాకుండా కాపాడుతుంది. ఈవెన్ స్కిన్ టోన్ అంటే ప్యాచ్ వర్క్ లేకుండా ఈవెన్ స్కిన్ టోన్ ఇవ్వడానికి ఈ సాఫ్రాన్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫేస్ మీద వచ్చేటువంటి బ్రేక్అవుట్స్ని కంట్రోల్లో పెట్టడానికి ఈ యొక్క సాఫ్రాన్ బాగా ఉపయోగపడుతుంది. అండ్
స్కిన్ ఎప్పుడైనా డ్యామేజ్ అయిపోయినప్పుడు ఆ దెబ్బలు అంటే ఆ వూండ్స్ ఏవైతున్నాయి తొందరగా రికవర్ అవ్వడానికి సాఫ్రాన్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక్కటేనా మరి అంటే గనక దాని ముందు స్లైడ్ పెట్టండి సార్. ఇందులో దీంతో పాటుగా కోజిక్ యాసిడ్ అని, ఆర్బిటిన్ అని, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అని, కోఎంజైమ్ క్యూటెన్ అని ఇలా చక్కటి నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇది 4 ఫ్లేవర్స్లో ఉంటుంది. బ్లాక్ కరెంట్, మ్యాంగో, ఆరెంజ్ అండ్ స్ట్రాబెర్రీ. చిన్న చిన్న షాషెట్ల రూపంలో ఉంటుంది. ఇది ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి ముందు ఒక షాషెట్ కన్జ్యూమ్ చేస్తే సరిపోతుంది. ఇది హెల్దీ స్కిన్ కావాలనుకున్న వాళ్ళు, ప్రాపర్ స్కిన్ హెల్త్ ఉండాలనుకున్న వాళ్ళు, లేదా ఆల్రెడీ ఏదైనా స్కిన్ ఇబ్బందులతో ఉన్న వాళ్ళకి ఇది చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది. ఇది పేటెంటల్ ప్రొడక్ట్ అండి. 4 ఫ్లేవర్లు, 4x7 28 ప్యాకెట్లు ఒక డబ్బాకు ఉంటాయి. ఇంకా సవివరాలు కావాలంటే vivaiglo.comలోకి వెళ్తే మంచి వివరాలు మీకు అందుతాయి. నెక్స్ట్ స్లైడ్స్. దీని మీద కూడా ఎన్నో పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మీరు కూడా గూగుల్ చేయగలిగితే చూడొచ్చండి. నెక్స్ట్ ఐస్లిమ్ అండి. చక్కటి స్లైడ్ ఉంది చూడండి. లెఫ్ట్ సైడ్లో ఉన్న మీరు రైట్ సైడ్లో కావాలంటే బరువులు ఎత్తక్కర్లేదు, జిమ్కి వెళ్ళక్కర్లేదు, జుంబాలతో పని లేదు. బరువు తగ్గాలంటే బరువులు ఎత్తక్కర్లేదు, సన్నగా అవ్వాలంటే అన్నం మానేయవలసిన అవసరం లేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా న్యూట్రిషన్ బార్ రూపంలో మనకి ఐస్లిమ్ వచ్చింది. ఫ్లాట్ టమ్మీస్ కోసం వచ్చింది. మీ పొట్ట భాగాన్ని తొందరగా కంట్రోల్గా పెట్టుకోవడం, తగ్గించుకోవడం చక్కగా ఉపయోగపడుతుంది. ఇది FB3 ఫ్యూజన్ ఇంగ్రీడియంట్ తోటి పేటెంటల్ ఫార్ములాతో వచ్చింది. దీంట్లో కోలియస్, ఫోర్స్కోలి, సెసమ్ ఇండికమ్స్ అండ్ సెలాసియా రెటికులేట్ ఈ 3 ప్రధానమైన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇది ఏం చేస్తుందంటే కనుక ఒక హ్యూమన్ బాడీ ఎవరైనా వెయిట్ రెడ్యూస్ అవ్వాలంటే కనుక 2 విషయాల మీద ఆధారపడి, ఒకటి BMI అండ్ BMR. చాలా మందికి BMI మంచిగా ఉంటుంది, BMR మంచిగా ఉండదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ BMI అండ్ BMR? మీరు హైట్కి తగ్గ వెయిట్, ఏజ్కి తగ్గ వెయిట్ ఉండడం BMI. మీరు తిన్నది ఎంత సమయానికి అరుగుతుంది అనేది BMR. చాలామంది హైట్కి తగ్గ వెయిటే ఉంటారు, బట్ టమ్మీ ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఏజ్కి తగ్గ వెయిటే ఉంటారు, టమ్మీ ఎక్కువ ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే చాలామంది జిమ్కి వెళ్తారు, వెయిట్ తగ్గరు. వాకింగ్కి వెళ్తారు, వెయిట్ తగ్గరు. జుంబాకి వెళ్తారు, వెయిట్ తగ్గరు. డైట్లో ఉంటారు, వెయిట్ తగ్గరు. చాలా అన్ని పరిశీలించాను, వాడానని అంటారు, అయినా వెయిట్ తగ్గరు. రీజన్ ఏంటంటే వాళ్ళ BMI బాగుంది, బట్ వాళ్ళ యొక్క అరుగుదల శక్తి సరిలేదు. వీటిని సరి చేసుకుంటూ ఒక మనిషి తనకున్నటువంటి, అది నెక్స్ట్ స్లైడ్ వేయండి సార్ ఒకసారి. ఇక్కడ ఉందో చూడండి. ఏం చేస్తుంది ఐస్లిమ్ అంటే వెయిట్ మేనేజ్మెంట్ చేస్తుంది. గుడ్ ఫ్యాటీని బ్యాడ్ ఫ్యాట్ అవుట్, మంచి కొవ్వును ఉంచుకుంటుంది, చెడు కొవ్వును మాత్రమే బయటకు పంపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే కనుక ఎప్పుడైతే చెడు కొవ్వు బయటికి వెళ్ళిపోయిందో ఆ ప్లేస్లో గుడ్ కొలెస్ట్రాల్ అనేది రీప్లేస్ అవుతుంది. మజిల్ రీ రీబాండ్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే రీబాండింగ్ స్టార్ట్ అవుతుందో వెయిట్ లాస్ అవుతున్నా సరే మన స్కిన్ అనేటువంటి సాగ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ఫిట్ బాడీ ఉండడానికి ఈ FB3 ఫ్యూజన్ ఫార్ములా US పేటెంట్ తోటి వచ్చింది. ఇది మిగిలిన ఏ కంపెనీలో ఈ పేటెంట్ లేదండి. ఈ ప్రధానమైన 3 ఇంగ్రీడియంట్లు ఏవైతే ఉన్నాయో, ఈ సెలాసియా, కోలియస్, ఫోర్స్కోలి అండ్ సిసమమ్ ఇండికమ్స్, ఈ 3 ఏం చేస్తాయంటే గుడ్ ఫ్యాట్ని లోపల నుంచి బ్యాడ్ ఫ్యాట్ని బయటికి పంపిస్తూ, మీ BMIని సరిచేస్తూ, మీ BMRని సరిచేస్తూ ప్రాపర్ వెయిట్ మేనేజ్మెంట్కి చక్కగా ఉపయోగపడతాయి. ఇవి 4 ఫ్లేవర్స్లో ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్ సార్. చాక్లెట్, మ్యాంగో, వెనిల్ అండ్ ఆరెంజ్. 75 గ్రామ్స్ ఉండేటువంటి చక్కటి ప్రోటీన్ బార్ అండి. రీసెంట్గా నేను తిన్నాను. క్రంచీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అస్సలు ఎంత బ్యూటిఫుల్ టేస్ట్ అంటే పిల్లలు కూడా దీన్ని చక్కగా తినొచ్చండి. ఇవి తినడం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్ వెయిట్ మేనేజ్మెంట్ అవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఓవర్ వెయిట్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్, డయాబెటిక్లోకి వెళ్లకుండా ఆపుతుంది, క్యాన్సర్ రాకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ ఈ ఓవర్ వెయిట్ వల్ల బోన్ డెన్సిటీ మనకి తగ్గిపోతుంది, దాన్ని కూడా కంట్రోల్లో పెడుతుంది. అండ్ ఇంకా ఈ ఓవర్ వెయిట్ వల్ల వచ్చేటువంటి PCOD, PCOS లాంటి కాంప్లికేషన్స్ వైపు వెళ్లకుండా కూడా మనల్ని కాపాడుతుంది. దీనికి కూడా చక్కటి పేటెంట్ నెంబర్ ఉంది. ఇంకా మీరు సవివరాలు తెలుసుకోవాలంటే vivaislim.comకి వెళ్తే సరిపోతుంది. ఇది ప్రతిరోజు రాత్రి మీల్ రీప్లేస్మెంట్ కింద వాడుకుంటే సరిపోతుంది. ఉదయము చక్కటి బ్రేక్ఫాస్ట్ అయితే తినండి, మధ్యాహ్నం దాంట్లో సగానికి లంచ్ తినండి, నైట్ డిన్నర్ స్కిప్ చేసి 75 గ్రామ్స్ ఉండేటువంటి ప్రోటీన్ బార్ తింటూ రోజుకి కనీసం 3 లీటర్ల వాటర్ కన్జ్యూమ్ చేస్తూ ఒక బ్రిస్క్ వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ చేయగలిగితే చక్కటి శరీరాకృతిని పొందొచ్చు. నెక్స్ట్ స్లైడ్. అంటే హెల్దీ ఎనర్జీ డ్రింక్ మన దగ్గర రీసెంట్గా మనకి వస్తుంది. ఇది ఐచార్జ్ అని అంటాం దీన్ని, రీఛార్జ్ యువర్ బాడీ. కెఫైన్ ఫ్రీ ఉన్నటువంటి ఇండియాస్ ఫస్ట్ అండ్ బెస్ట్ ఎనర్జీ డ్రింక్ అండి. ఇది టిన్స్ రూపంలో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది దేనికోసం ఉపయోగపడుతుంది? నెక్స్ట్ స్లైడ్.
చాలామంది చాలామంది వాళ్ళ మజిల్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలని అథ్లెటిక్స్ ఉదయం లేవగానే పరుగులు పెడతారండి. గ్రౌండ్ల చుట్టూ తిరుగుతారు, జిమ్కి వెళ్తారు, జుంబాకి వెళ్తారు, వాకింగ్కి వెళ్తారు, చాలా చాలా రకాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ దేనికోసం అంటే కనుక ఎప్పుడైతే శరీరం మోర్ యాక్టివ్ అవుతుందో మజిల్ అనేటువంటిది బిల్డ్ అవుతుందండి, వెరీ స్ట్రాంగ్ అవుతుంది. అటువంటి టైంలో మనకి ఇంకొంచెం ఎనర్జీగా ఉండడం కోసం ఈ యొక్క నైట్రో బూస్ట్ రూపంలో మనకి ఈ యొక్క ఐచార్జ్ అనేటువంటి వచ్చింది. ఇది రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీకి మోర్ ఎనర్జీ, మోర్ స్ట్రెంగ్త్, మోర్ స్టామినాతో పాటుగా మజిల్ రికవరీకి ఉపయోగపడుతుందండి. ఒకవేళ కనుక మీరు చాలా చిక్కిపోయారండి, ఇదివరకు బాగానే ఉండేవారండి, మజిల్ చాలా లూజ్ అయిపోయింది అనుకుంటే కనుక ఈ ఐచార్జ్ అనేటువంటిది మజిల్ రీబిల్డ్ కోసం చక్కగా ఉపయోగపడుతుంది. ఇది మనకి 1 or 2 వీక్స్లో నెక్స్ట్ మంత్ మేబీ రావచ్చండి. ఇది చాలా చక్కటి ప్రోడక్ట్, మనకి ఇది టిన్స్ రూపంలో ఉంటుంది. దీన్ని ఏ వయసులో వారైనా చక్కగా వాడుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ సార్. దీని గురించి మరింత సమాచారం కావాలంటే కనుక మీ స్నేహితులు ఎవరినైనా అడగండి. సో దిస్ ఇస్ ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ వేవా ప్రొడక్ట్స్ అండి. ఏమి తెలుసుకున్నాం మనం? ఫస్ట్ ఎంటర్ప్రినర్ అంటే ఏంటి, 2040లో ఒక కామన్ మ్యాన్కి ఎన్ని డబ్బులు అవసరం ఉంటాయి, దాన్ని సంపాదించాలంటే ఉద్యోగమా జాబ్ అనే సందేహంలో ఉంటే కనుక కాదు మీరు ఎంటర్ప్రినర్ అవ్వండి అని సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్తున్నారు. కాబట్టి ఎగైన్ మనం ఎంటర్ప్రినర్షిప్ ఎట్లాగ అందిపించుకోవాలనేటువంటిది వేవా ఎలాగిస్తుంది, దాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి, ఇండస్ట్రీ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, దాని R&D ఎక్కడుంది, ఇవన్నీ సవివరంగా తెలుసుకుంటూ ఒక చక్కటి సినర్జీ, హెల్త్ అండ్ వెల్నెస్, డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ఇంటర్నెట్, ఈ మూడింటిని బేస్ చేసుకుంటూ ఒక కామన్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అవ్వడానికి ఉన్న ఇవన్నీ కూడా మనం చర్చిస్తూనే ఎందుకు ఈరోజు హెల్త్ క్రైసిస్లోకి వెళ్ళింది, దాన్ని అధిగమించాలంటే ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవాలనే వీడియో చూస్తూనే ఒకవేళ మీ ఫుడ్ సరిలేనప్పుడు ఆల్టర్నేటివ్ ఫుడ్ వైపు వెళ్ళండి అని ఒక 6 ప్రోడక్ట్ గురించి మనం విన్నాం. మరి ప్రజెంట్ ఉన్నటువంటి మెడిసిన్కి మన ఫుడ్కి డిఫరెన్స్ ఏంటంటే కనుక ఒక చక్కటి స్లైడ్ ఉందండి, ఇది మాట్లాడుకుని మనం సెషన్ క్లోజ్ చేద్దాం. సిమ్టమ్స్ వర్సెస్ సిస్టమ్. ఎందుకు హెల్త్ క్రైసిస్లోకి వెళ్ళిపోయిందంటే కనుక మనము మైగ్రేట్ అయిన తర్వాత సిమ్టమ్స్ మీద పడ్డామండి. మైగ్రేషన్ రానంత కాలం సిస్టమ్ మీద ఉన్నాం మనం. ఏంటా సిస్టము? ఒక 30 years బ్యాక్ మనకి చికెన్ ఫాక్స్ వస్తే కనుక తాతయ్య అమ్మమ్మ కూర్చోబెట్టి, నాన్న ఇది 7 రోజులు ఉంటుందిరా, 14 రోజులు ఉంటుందిరా, నువ్వు బయటికి వెళ్ళొద్దు, ప్రత్యేకమైన గదిలో ఉండు, వేడి పదార్థాలు ఏమి తినకని సిస్టమ్ గురించి వాళ్ళు మనకి చెప్పేవారు. మనం మైగ్రేట్ అయ్యాము, సిమ్టమ్స్ ఏంటో అర్థమైపోతుంది. ఓకే, చికెన్ ఫాక్స్ వస్తే నీటి బుడగల్లాగా పైకి వస్తాయి, దీనికి ఏదైనా ఆయింట్మెంట్ ఉంటే చూడండి, దీనికి ఏదైనా ట్యాబ్లెట్ ఉంటే చూడండి, దీనికి ఏదైనా సిరప్ ఉంటే చూడండి. మనం ఎంతసేపు సిమ్టమ్స్ కోసం చూస్తున్నామండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, మెడిసిన్ వర్క్స్ ఆన్ సిమ్టమ్స్ అండి. మన హెడ్ఏక్ వచ్చినప్పుడు మనం వాడే డార్ట్ హెడ్ఏక్ మీద పనిచేస్తుంది, జ్వరం వచ్చినప్పుడు వాడే డోలో 650 జ్వరం మీద పనిచేస్తుంది. అంతే, మీరు జ్వరం ఉంటేనే డోలో 650 వాడాలి, జ్వరం లేకపోతే అవసరం లేదు. హెడేక్ ఉంటేనే డార్ట్ వాడాలి, లేకపోతే అవసరం లేదంటే మెడిసిన్ కేవలం సిమ్టమ్స్ మీద పనిచేస్తుంది. బట్ అవర్ ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్స్ వర్క్స్ ఆన్ సిస్టమ్ మీద పనిచేస్తాయండి. ఇది సిస్టమ్ మీద పనిచేస్తాయి కాబట్టి హెల్త్ క్రైసిస్ నుంచి బయటపడవచ్చు. కింద ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, హెడేక్ ఈజ్ ఎ సిమ్టమ్, మెడిసిన్ ట్రీట్స్ ద సిమ్టమ్ బట్ ఇట్ కెన్ బి కాజ్డ్ డ్యూ టు వేరియస్ రీజన్స్ అండి. హెడేక్ వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నాము, తగ్గిపోయింది. బట్ హెడేక్ రావడానికి 100 రీజన్స్ ఉంటాయండి. బట్ ఇండస్ట్రీ ఏం చెప్తుందంటే నువ్వు సిమ్టమ్స్ మీద కాదు సిస్టమ్ మీద గురించి ఆలోచించమంటుంది. ఎప్పుడైతే సిస్టమ్ మీద ఆలోచించామో మన ఇంట్లో ఆడబిడ్డలు పిల్లల్ని కనడానికి ఆలోచించవలసిన అవసరం లేదు. మన ఇంట్లో అమ్మలు కాళ్ళ నొప్పులతోటి కీళ్ళ నొప్పులతోటి బాధపడవలసిన అవసరం లేదు. మన ఇంట్లో నాన్నలు తాతలు డయాబెటిక్ తోటి కాళ్ళు చేతులు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో చిన్నపిల్లలు చిన్న వయసులోనే కళ్ళు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం పెద్ద పెద్ద బాడీలు వేసుకొని తిరగవలసిన అవసరం లేదు. సిస్టమ్ గురించి ఆలోచించమంటుంది ఇండస్ట్రీ. ఒకవేళ కనుక సిస్టమ్ గురించి కనుక ఈరోజు మీరు ఆలోచించగలిగితే వండర్ఫుల్ హెల్త్ ఇవ్వడానికి ఇండస్ట్రీ ప్రొడక్ట్లు ఆల్వేస్ రెడీగా ఉంటాయి. సో ఇటువంటి ప్రొడక్ట్లు మనకు అందించినటువంటి సిఎన్జిఆర్ సార్కి హార్ట్ఫుల్గా హార్ట్ ఇస్తూ, ఈరోజు ఓపిక ఉన్న మీ అందరికీ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మెంటర్కి హార్ట్ఫుల్గా హార్ట్ ఇస్తూ ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ సెషన్ కదండి. ఒక్కసారి హార్ట్ ఇవ్వండి. నచ్చింది అన్న వాళ్ళందరూ కూడా అనుభవంతో కూడిన జ్ఞానం అనేది సార్ అంటుంటారు కదా, అదే సంపదను క్రియేట్ చేస్తుందని. అలాంటి ఒక అనుభవ జ్ఞానం అన్నమాట ఈ ప్రొడక్ట్ గురించి
తను ఎంతో రీసెర్చ్ చేసుకొని ఇందులో ఎంతో మందిని ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ఎంతో పరిశీలించి ఒక ఫుల్ టైం కెరీర్గా ఎంచుకోవాలంటే మామూలు విషయం కాదు కదా. తను రీసెర్చ్ చేసుకున్న విషయాలన్నీ కూడా గా మనకి అవగాహన కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎక్సలెంట్ సెషన్ మాకు ఇచ్చినందుకు. వండర్ఫుల్. కొన్ని పాయింట్స్ గురించి మనం చర్చించాం, సారు ఆల్రెడీ క్లోజ్ చేశాడు. మనకి 2040కి సరిపోయే ఆదాయం కావాలంటే ఈరోజు ఉద్యోగమైన వ్యాపారమైన ఇవన్నీ కూడా సరిపోవు. వన్ అండ్ ఓన్లీ వే ఎంటర్‌ప్రెన్యూర్. ఎలాంటి పెట్టుబడులు లేని ఒక వ్యాపారం, ఫ్యూచర్‌లో అంత ఇన్కమ్ ఇచ్చే ఏదైనా వ్యాపారం, మన స్కిల్ తగ్గ వ్యాపారం ఏదైనా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పేది కూడా అదే, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఒకరొక బాగు గురించి, దేశం ఒక బాగు గురించి ఆలోచించాలన్నా వన్ అండ్ ఓన్లీ ఎంటర్‌ప్రెన్యూర్ మాత్రమే. అతను మాత్రమే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని, సేమ్ వ్యక్తిని క్రియేట్ చేయగలడు. వేరే అవకాశం ఏమీ లేదు. ఎవరైనా సరే మనము ఫ్లెక్సిబుల్ టైంలో ఒక 5 అవర్స్ కనుక ఇక్కడ పెట్టగలిగితే 2-3 ఇయర్స్ కనుక పెట్టగలిగితే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఏదైతే సెలబ్రిటీ లైఫ్ స్టైల్ కావాలనుకుంటున్నారో, ఎలాంటి పెట్టుబడులు లేకుండా, అంటే ఒక కోటీశ్వర కుటుంబంలో పుట్టలేదు, నా లైఫ్ ఇంతే అనుకునే అలాంటి ఆలోచనలకు వెళ్ళకుండా ఒక ఆపర్చునిటీ మీకోసం రెడీగా ఉంది. ఒక సినర్జీ, ఒక ఫ్యూచర్‌లో జరగబోయే వ్యాపారం, ఆగిపోని వ్యాపారం, ఎప్పటికీ నిలిచుండే ఒక వ్యాపారం, బిహైండ్ 21st సెంచరీ ఒక సినర్జీని కంపెనీ తీసుకురావడం జరిగింది. అదే ఇండస్ట్రీలో మనకు వండర్ఫుల్ సిస్టమ్ ఉంది. ఒక 3D సపోర్ట్ తోటి, వండర్ఫుల్ ఎడ్యుకేషన్ తోటి మనం ప్రతి ఒక్కరు కూడా చదువుతో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరు లేడీస్ అయినా జెంట్స్ అయినా, చదువు వచ్చినా రాకున్నా ఇక్కడ సీనియర్ సపోర్ట్‌తో ఎదిగే ఒక వండర్ఫుల్ అవకాశం ఉంది. సార్ చెప్పారు ఒక డిజిటలైజ్ మనకి ఇప్పుడు రావడం జరిగింది. మన ఇండియా మొత్తం కూడా డిజిటల్ వైపు పరుగు పెడుతుంది. ఆరోగ్యం వైపు వెల్‌నెస్ కేంద్రాలని ప్రారంభించింది. గవర్నమెంటే ముందుండి అవగాహన కలిగిస్తుంది. అలాంటి ఒక ఇండస్ట్రీలో ఉన్నాము. మరి దానికి ఒక ఇంటర్నెట్ జోడించి ఒక సింప్లిఫై చేసి మన ఖండాంతరం దాటి మనం కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉండి సులభతరం చేసిన ఒక వ్యాపారం, ఒక డైరెక్ట్ సెల్లింగ్, ఒక కస్టమర్‌కి సంపాదించే అవకాశం ఇచ్చిన ఒక వ్యాపారం డైరెక్ట్ సెల్లింగ్. అలాంటి ఒక వండర్ఫుల్ ఇండస్ట్రీలో మనం ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఎవరైతే కొత్తగా వచ్చారో, ఈ రోజు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తిని ఒకసారి కలిసి దీని యొక్క డెప్త్ డీటెయిల్స్ తీసుకొని మీరందరూ కూడా చక్కగా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతసేపు ఒప్పుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి వాట్ ఈస్ డిఫరెంట్. ఉపాహారం ప్రధాన ఆహారం అని చెప్పడం జరిగింది. అక్కడైతే సరిలేదో ఇక్కడ మనం చేర్చుకోవాల్సిన అవసరం అయితే ఈ రోజు ఉంది. మొత్తం అనారోగ్య బారిన పడకుండా ఉండడానికి వన్ అండ్ ఓన్లీ వే ముందు సిస్టమ్స్ గురించి ఆలోచించాలి. అవగాహన లేకపోవడమే అన్ని అనర్థాలకు మూలం అన్నమాట. కాబట్టి ఆరోగ్యం పైన అవగాహన, అలాగే ఆర్థికం పట్ల ఫ్యూచర్‌లో ఎలా ఉండాలి, నా పిల్లలకు ఫ్యూచర్ ఎలా ఉండాలన్న ఒక అవగాహన ఈ రోజే గనక మనము ఆలోచించినట్టయితే వన్ అండ్ ఓన్లీ వే ఇండస్ట్రీ వే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతసేపు ఒప్పుకున్న మీ అందరికి కూడా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సురేష్ కోటం సార్‌కి థ్యాంక్ యూ. ఈరోజు ఉన్న అందరు సీనియర్స్‌కి, జానయ్య సార్‌కి, అందరు ఎగ్జిక్యూటివ్స్‌కి, కళ్యాణి మేడం, పద్మ మేడం, సురేష్ మాషెట్టి సార్‌కి, బోసునాథ్ సార్‌కి, కృష్ణయ్య సార్‌కి, ఇది క్రియేట్ చేసిన మన్యం రేణుక అర్పస సార్‌కి థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ఇన్విటేషన్ ఉంది. రాబోయే కోటీశ్వరం రెడీ చేసే ఒక వండర్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని తయారు చేసే ఒక మైండ్ సెట్ గురించి మనకి మై మెంటర్ మన్యం రేణుక అర్పస సార్ గారు మార్నింగ్ సెషన్ అనేది ఉండడం జరుగుతుంది. మీరందరూ అందరినీ హార్ట్‌లీ వెల్కమ్